ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ఎనీ డౌట్స్? సార్ మ్యాథ్స్ ఏమేంటి సార్? మ్యాథ్స్ హర్ష గారు సార్ కొద్దిగా బిజీగా ఉన్నారంట. మోస్ట్ ప్రాబబ్లీ సార్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద క్లాసెస్. అన్ఫార్చునేట్లీ ప్రిలిమ్స్కి అయితే ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ద రిస్క్. ఆయన దగ్గర టైం లేదు అండ్ మోర్ ఓవర్ కొంత ఇష్యూ కూడా ఉందని చెప్తున్నారు. సో మ్యాథ్స్ సార్ చెప్పలేకపోవచ్చు. సో దట్స్ ద ట్రూ. అండ్ మీకు ఏదైనా రిసోర్సెస్ కావాలంటే ఐ కెన్ రికమెండ్ యూ, బట్ ఎనీవే సార్ ఈజ్ నాట్ అవైలబుల్. రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే చెప్పండి చూసిన మ్యాథ్స్ కి ఏమైనా మెటీరియల్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? బిట్స్ గానీ మెటీరియల్ లేదు. సార్ ఒక 1500 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుట్ చేస్తున్నారు. పాసిబుల్ అంటే సార్ యాక్చువల్లీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి డిఫరెంట్ ఉంది కదా సార్, ట్రిగ్నోమెట్రీ అవి లేవు కదా ప్రిలిమ్స్ కి. ఎస్ ఎగ్జాక్ట్లీ, సార్ కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు నేను తను సమ్ 1000 రూపీస్ ఏమో ఛార్జ్ చేద్దాం అనుకున్నా ఫర్ ద మ్యాథమెటిక్స్. సో యాక్చువల్లీ సార్కి టైం కుదరడం లేదు, చాలా ఎక్కువ ఉంది సిలబస్. అంటే మీకు కనపడడం లేదు కానీ అర్థమెటిక్లో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ కాన్సెప్ట్స్ ఇన్ సెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది అర్థమెటిక్లో ఎక్కువ పడతాయి. స్టాట్స్ అయిపోద్ది, ఈవెన్ స్టాట్స్ నేను కూడా సగం సిలబస్ కవర్ చేద్దాం అనుకున్నాను యువర్ మ్యాథ్స్. బట్ అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే నాకు కూడా కొన్ని అదర్ రీజన్స్ వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ టైం ఫర్ యూ. సో మ్యాథ్స్ ఇస్ నాట్ అంటే ఇట్లా ఎంసీక్యూస్ లాగా ఏమైనా ప్రొవైడ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా సార్ ఈ డెఫినెట్లీ ఒకసారి షార్ట్ టైం లో? రేపు మీకు సార్ ఎల్లుండి మీకు అడ్మినిస్ట్రేషన్ క్లాస్ తీసుకుంటారంట సార్. సరేనా? అంటే యాక్చువల్లీ దీంట్లో లీగలైజేషన్ కూడా చెప్తాను. చాలా మంది మళ్ళీ మీరు కంగారు పడద్దు, సార్ అక్కడ లీగలైజేషన్ లేదు కదా, అంటే ఈ యొక్క లాస్ లేదు కదా, సో మీరు అనవసరంగా మా చేత చదివిస్తున్నారని మాత్రం బాధపడద్దు. నేను అన్ని విధాలుగా అంటే ఏ రకంగా వాడు క్వశ్చన్ పేపర్లో ఫేమ్ చేసినప్పటికీ కూడా మీరు అన్నిటికీ సిద్ధం ఉండేటట్టే నేను ప్రిపేర్ చేస్తాను, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. రైట్ సార్? నేను ఎఫ్ఆర్ఓలో చూసాను, నా మిస్టేక్ వల్ల అది మిస్ అయింది, అందుకనే ట్రూలీ ఇప్పుడు మీ మీదే డిపెండ్ అవుతున్నాను. ఓకే, లాస్ట్ టైం మీరు నా దగ్గరికి ఎఫ్ఆర్ఓకి వచ్చారా? లాస్ట్ ఒక 4 days బ్యాక్ వచ్చాను, ముందు వచ్చాను సార్ నేను అప్పటికి. ఆ టైం అయిపోయింది. ఆ 4 days లో చెప్పండి. నేను చేయలేకపోయాను. ఆ 4 days లో నేను ఏం చేయలేకపోయాను, కుదరలేదు నాకు. ఇంకా ఉన్న ఒక 4-5 వీడియోస్ చూసాను, దాంట్లో ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే చూసానో నాకు క్వశ్చన్స్ అయితే అవే తగిలినాయి. ఫారెస్ట్రీ నాకు నిల్ అసలు ఏం తెలియదు. సో ఎన్ని వచ్చాయండి అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు? ఇప్పుడు ఏం కంగారు పడద్దు, ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఏమంటాం మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు ఎన్ని వీడియోస్ చూసారు, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? నేనైతే అరౌండ్ ఒక 6-7 వీడియోస్ చూసుంటాను సార్. నేను చూసిన ప్రతిదీ క్వశ్చన్ సార్. అంటే వాళ్ళు అదే చెప్పండి. నేను చూస్తున్న నాకు అనిపించింది అంటే నేను ఒక 10 కాకుండా ఒక 15 days పెట్టుంటే చాలా చాలా బాగుండేది. అసలు చాలా మిస్ అయ్యాను. మీరు నమ్మడానికి టైం పట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చాలా ఎస్ సార్, నేనైతే మిమ్మల్ని నేను నమ్మలేదు. అందరూ ఇలాగే చెప్తారు, ప్రమోషనే అనుకున్నాను. లాస్ట్ లో చూద్దాంలే అనుకుని జాయిన్ అయ్యాను. చాలా వర్తబుల్, అందుకనే నేను ఎఫ్ఎస్ఓ కూడా ఇంకా రిస్క్ చేయలేక జాయిన్ అయ్యాను. అదే చెప్తున్నాను మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పేటోడు క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుంటే వాడి జీవితంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుంటే ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్. నిజం చెప్తున్నా, వెదర్ దే ఆర్ బికమ్ సక్సెస్సా ఫెయిల్యూరా లేకపోతే వాడు ఏంటి అనేది యూ ఫర్గెట్. ఇఫ్ అతను చెప్పే విధానం మీకు క్లిక్ అవుతుంది, అవి మీరు ఎంసీక్యూస్ రూపంలో మీరు చేయగలుగుతున్నారు, దిస్ ఇస్ వాట్ ఎగ్జామ్ నీడ్స్ కదా. మీ ఎగ్జామ్ నేను ఏం చెప్పాను లాస్ట్ ఎఫ్ఆర్ఓ మ్యాచెస్ చెప్పినప్పుడు కూడా మీకు బ్లూ ప్రింట్ ఇచ్చాను, మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. లేదు సార్, నేను అదే చెప్తున్నాను కదా, నేను ఏం ఫాలో అవ్వలేదు. నా మిస్టేకే అది, నాదే మిస్టేక్. అంటే 274 క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఓన్లీ ఏంటంటే జిఎస్ అండ్ మ్యాథ్స్ మీద హోప్స్ పెట్టేసుకున్నాను. ఇది ఎవరు అంతగా పర్ఫామ్ చేయలేదులే, టఫ్ సబ్జెక్ట్ చదవలేని. ఇప్పుడు నేను ఈ షార్ట్ టైమ్ లో చదవలేని అనుకుని వదిలేసాను మొత్తం. 78 days సార్, 1 week 10 days పట్టింది అనుకుంటా. నేను ఫస్ట్ లో జాయిన్ అవ్వలేదు సార్, నాకు తెలీదు. ఫాలో అవుతుంది అంటే మీరు క్లాసెస్ చెప్తున్నారు ఇదంతా తెలుసు కానీ నమ్మలేదు. నాకు నమ్మడానికి టైం పట్టింది. లాస్ట్ 4 days బ్యాక్ తీసుకున్నా. 4 days లో నేను ఒక 6-7 వీడియోస్, ఇంకా లాస్ట్ మూమెంట్ లో మన మైండ్ కూడా అంత స్టేబుల్ గా ఉండదు కదా సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే నాకు తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇచ్చేది కూడా ఏంటంటే లాస్ట్ డే రివిజన్కి ఎలా అయితే ఉపయోగపడుతుందో నాకు తెలుసు. నేను ఒక 1000 కాన్సెప్ట్స్ మీ ముందు తీసుకొచ్చి పెట్టినా అవన్నీ మీకు గుర్తుండవు, రిటైన్ అసలే చేసుకోలేదు. మీ షార్ట్ నోట్స్లు అవి నాకు చాలా
అసలు ఆ కంటూర్ లైన్స్ ఆ వర్డింగ్ కూడా తెలియదు సార్ నాకు. కంటూర్ చెప్తున్నాను లైన్స్ కదా! చూసి ఫస్ట్ ఏమనుకున్నావు టైం. ఎగ్జామ్‌లో? ఆ! అసలు నాకు మీరు 5 మినిట్స్ వీడియో అనుకుంటా సార్ అది పెట్టింది నేను సో, ఈ 5 క్వశ్చన్ ఆ! 3 క్వెషన్‌లేమో వచ్చాయి కదా! ధైర్యం క్వశ్చన్స్ అస్సలు మైండ్‌లో నేను 7 వీడియోస్ చూసుంటానేమో అంతే. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదులే. ఓకే. అంటే రివిజన్ చేయడానికి కూడా లేదు కదా సార్. జస్ట్ విన్నదే. న న అది కూడా అదేలెండి. 2x పెట్టుకొని విన్నదే గానీ, మనం స్లోగా కూడా వినడం ఉండదు కదా! షార్ట్ టైమ్‌లో. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకే నేనేదైతే చెప్తున్నానో ఏయ్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా వీళ్ళకి గూడా. వీళ్ళు నమ్మడం లేదు. వీళ్ళెప్పుడు నమ్ముతారో మీలాగా ఎప్పుడు తెలుసుకుంటారో తెలీదు. బట్ ప్లాంట్ సైన్స్ అయితే చెప్పండి. ప్లాంట్ సైన్స్ చెప్పండి పర్లేదు మేడం. నా వాయిస్ ఆడిబుల్ లేదా? ఇప్పుడు ఓకే సార్. చెప్పండి. అంటే ఎఫ్ఆర్ఓకొచ్చేసరికి ప్లాంట్ సైన్స్ మీద ఎక్కువ క్వెషన్స్ పడ్డాయి కదా సార్. సింగిల్ లైన్స్ క్వెషన్సే అది బేసిక్ క్వెషన్స్ ఎగ్జాక్ట్‌లీ. స్టాటికే అయ్యుండొచ్చు కానీ, హ్మ్. ఎక్కువ పడ్డాయి. నాకు ఆ టర్మినాలజీ కూడా తెలియక నాకు మిస్ అయింది. ఇప్పుడు ఇప్పుడు దే సిల్వికల్చర్ ఇప్పుడు మనకి ఫారెస్ట్రీ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది గానీ, దాని మీద టైం పెట్టమంటారా? అంటే నాకు నేను మ్యాథ్స్ స్టూడెంట్‌ని కాబట్టి ఆ వర్డ్సే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి. ఒకటే జోష్న నేనైతే ఒకటే చెప్తా. పెన్ను, పేపర్ తీసి నువ్వు ఫ్లో చార్ట్ యేసుకుంటావో, లేదా నువ్వు వాల్ పేపర్‌కి అతికించుకుంటావో, లేదా రోజు ఎవరికైనా ఒక 10 మందికి ఫోన్ చేసి ఆ టెర్మినాలజీతో పిలవడం అలవాటు చేసుకుంటావో, ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు నేను ఈ బ్రాకెట్ అని మధ్యాహ్నం క్లాస్ మీకు బోర్ కొట్టేసి ఉండొచ్చు. నాకు తెలుసు స్టూడెంట్ టర్మినాలజీ ఫెమిలియర్ కాదు బోరే కొడతది. ఐ నో వెరీ వెల్. హ్మ్. రైట్? కానీ మేమేం చేయలేం. ఇప్పుడు నేను దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్‌గా నేను ఆల్రెడీ ఫోటోస్ అప్‌లోడ్ చేశాను. ఆ! కలర్‌ఫుల్‌గా చూపించడానికి ట్రై ఓకే. చేశాను. నేనేం కాదనట్లేదు సార్. అంటే ఇప్పుడు ప్లాంట్ సైన్స్‌ని స్కిప్ చేయమంటారా? ఓకే. నేనిప్పటి వరకు మాక్సిమం ఫాలో అయ్యాను. ప్లాంట్ అంటే ఒక సైన్స్ 4 డేస్ స్కిప్ నుంచి చేయొద్దు. రెగ్యులర్‌గా క్లాసెస్ ప్లాంట్ సైన్స్‌ని స్కిప్ చేయకూడదు. ప్లాంట్ సైన్స్ డామినేటెడ్. మీ సిలబస్‌లో తిప్పి కొడితే నేను ఇప్పుడు బ్లూ ప్రింట్ చెప్తాను. తిప్పి కొడితే మీకు హ్మ్. వచ్చేదేంటంటే ప్లాంట్ సైన్స్, అగ్రో ఫారెస్ట్రీ, సిల్వికల్చరు. సగం పేపర్ ఇదే ఉంటది. మీ సిలబస్‌లో అంతా డొల్లే. చెప్తున్నా మొత్తం డొల్లే. సిలబస్‌లో ఎక్కడ నాకు క్వెషన్ పడే ఏరియా కనపడ్డంలా. నేను మీకు బ్లూ ప్రింట్ కూడా ఇచ్చా. నేను ఎఫ్ఆర్ఓ పేపర్ చూసిన తర్వాత నాకు హ్మ్. ప్లాంట్ సైన్స్ మీద ఎక్కువ టైం పెట్టాలనిపిస్తుంది సార్. అందుకే కదా 20 వీడియోస్ ఇచ్చాను. ఒక్క సెకండ్ ఆగండి. మీకు అప్లికేషన్‌లో హ్మ్. చూపిస్తాను. హ్మ్. సో అంత అనలిటికల్‌గా అడగకపోవచ్చు గానీ, స్టాటిక్ క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అందుకేనమ్మా మీకు నేనేం చెప్తున్నానంటే ఒక నీట్ బయాలజీ బుక్ ఒకటుంటుంది. మీకు తెలుసో తెలియదో ఒక రూ. 500, రూ. 400 పెడితే వచ్చేస్తది. ఓకేనా? ఆ బుక్ పోనీ రిఫర్ చేయండి సార్. అది నేను అదే తెప్పించుకుంటాము. చెప్తాను. ఇప్పుడు అన్నీ చెప్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పడానికే ఐ కేమ్. మీరు ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ బ్యాచెస్ అన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని ఐ హావ్ గివెన్ యూ టైమ్. మీకు ఏదైనా సమస్య ఏదైనా చూడండి 19 వీడియోలు ఉన్నాయా? ఇది అయిపోయింది అనుకున్నారా ప్లాంట్ సైన్స్? ఇంకా 2 వీడియోలు ఉన్నాయి తెలుసా? మీ కళ్ళకి కనపడవు అవి. వాళ్ళు ఓకే. సిలబస్‌లో సరిగ్గా ఫ్రేమ్ చేయలా. కానీ ఇంకా ఉన్నాయి. ఇది ఎంత చేసినా ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఇంకా ఏదో అడుగుతుంది. ఇంకా ఏదో అడుగుతుంది. నేను నైట్ పడుకునేటప్పుడు మీకు తెలుసు. నేను ఎఫ్ఆర్ఓ వాళ్ళకి ముందే చెప్పాననుకుంటా. నేను నైట్ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. లైక్ ఏ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు మీకు కంటూర్ లైన్స్ చెప్పడానికి నాకు తెలిసి మీ రాష్ట్రంలోనే ఎవడు చెప్పుండడు. నీకు ఆ రోజు కూడా మేము వీళ్ళకి కూడా అదే చెప్పా ఎఫ్ఎస్ వాళ్ళకి. ఎవరు చెప్పరు బాబు కానీ నేను చెప్తా. కానీ చెప్పాను కదా! ఎన్ని నిమిషాలు చెప్పాను మీకు? హ్మ్. 5 మినిట్స్ క్లాస్ అది. అంతేనా? అది చాలా అవును సార్. 5 మినిట్స్ క్లాస్. దాంట్లో నుంచి క్వెషన్స్ అమ్మో! 3 క్వెషన్‌లొచ్చాయి. వరుసగా వచ్చాయి. అండ్ ప్రతి ఒక్కడికి నేను బట్టి కొట్టిచ్చాలి. కొట్టిచ్చానా? కంటూర్ లైన్ రిపీట్ చేయండి. హ్మ్. కంటూర్ లైన్ రిపీట్ చేయండి అన్నా. అవును. ఆ! సో, వాళ్ళొక్కడు పట్టించుకోలే. ఆళ్ళకి తెలీదు. అంటే ఎగ్జామ్‌లో ఏపీపీ ఇప్పుడు నా వీడియోసే అప్పుడు మీకు నేను ఏ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేశానో, అదే ఇప్పుడొక 2, 3 ఇన్‌స్టిట్యూట్స్‌కి ఇస్తాను. 2, 3 ఇన్‌స్టిట్యూట్స్‌కి మన వీడియోసే సర్క్యులేట్ అవుతాయి. ఏపీపీఎస్సీలో. టిల్ మెయిన్స్ వరకు ఇదే ఓకే. వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి. మీకు నేను పర్సనల్ మెంటర్‌షిప్ చేస్తా. ఇది మన అప్లికేషన్ కాబట్టి. రైట్? సో, ఇదంతా ఎవరి దగ్గర కంటెంట్ లేనప్పుడు మీరు ఉన్న కంటెంట్‌ని బ్లేమ్ చేసుకోకుండా నీట్‌గా, ప్రాపర్‌గా నేను చెప్పినట్టు ప్లాన్ చేసుకోండి. నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు మొత్తం రిసోర్సెస్ చెప్తా. అంటే నా మీద ఫుల్‌గా డిపెండ్ అయ్యారని చెప్పారు కదా! అది కాకుండా మీకు ఇంకేం టాపిక్స్ ఎక్స్‌ట్రా అడుగుతాడు. ఇంకే టాపిక్స్ ఈ సబ్జెక్ట్‌లో లేవో చెప్తా. మీరేం చేస్తారంటే పెన్ను, పేపర్ తీసుకొని మొత్తం రాసుకోండి. ఫైనల్‌గా మీకు ఓకే సార్. ప్రీవియస్‌లో ఏదైనా ఇష్యూస్ వస్తే అవి నాకు చెప్పండి. నేను అవి కూడా మీకు ఇచ్చేస్తా. రైట్? నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ నా మైండ్‌లో మీరే ఉంటారు. మీ కెరియర్సే ఉంటాయి. అండ్ మీకు తెలుసో తెలియదో నేను ఎఫ్ఆర్ఓ మెయిన్స్ బ్యాచెస్ అప్పుడే ఆన్‌లైన్‌కొచ్చాను. ఆన్‌లైన్‌లో మీకు అవైలబిలిటీలోకొచ్చాను.
తెలుసా? మీకు గుర్తుందా? ఎస్ సార్. మెయిన్స్ అనేది మోర్ రిస్కీ థింగ్ ఎనీ స్టార్ట్అప్‌కి. ఎవడైనా స్టార్టింగే పులితో తలగిరుకోవాలని ఎవడు అనుకోడు. మెయిన్స్ అనేది ఇక్కడ భవిష్యత్తు. మీ అందరి భవిష్యత్తు. నాకు తెలుసు. నాకు ఎంత టెన్షన్ పడ్డానంటే ఐ నో. అంటే ప్రిలిమ్స్ అనేది అంటే మీకు ఈవెన్‌తో ఫారెస్ట్రీ రాకపోయినా ఏదో ఒక 2 సబ్జెక్టులు జీఎస్సో, మ్యాథ్సో స్ట్రాంగ్‌గా ఉంటే మీరు కవర్ అయిపోద్దన్నట్టు. బట్ వేరేస్ నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు ఫారెస్ట్రీ మీనింగ్ కూడా తెలీదు సార్. సో అదే చెప్తున్నా. అక్కడే లై నా దగ్గర 28 మంది స్టూడెంట్సో, 29 మంది స్టూడెంట్సో ఉన్నారమ్మ. వాళ్ళలో అరౌండ్ మీరు నమ్ముతారో 32 అనుకుంటా. 32 మందిలో 27 మంది నా ప్రిలిమ్స్ అయిపోయారు. అంటే ఆఫ్‌లైన్ బ్యాచెస్‌లో చెప్తున్నా తిరుపతిలో. రైట్? సో దాని ఓకే తర్వాత సార్. వాడు మళ్ళీ నా దగ్గర ప్రిలిమ్స్, మెయిన్స్‌కి రాలేదు. ఎందుకంటే వాడి కంటెంట్ నేను మెయిన్స్ లెవెల్‌లోనే చెప్పా. వాడు సెల్ఫ్‌గా చదువుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు టచ్‌లో కూడా లేరు. నేను మీ బ్యాచెస్ అప్పుడు ఐ థింక్ మీకు కూడా నేను చాలా తక్కువకి ఇచ్చాను అనుకుంటా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అవ్వలేదు నాకు. నమ్మలేదు. అవును. లేదండి నేను ఐయామ్ డూయింగ్ గ్రేట్ అంటే సో 4 రోజులకి 4000 ఎవరు కడతారు సార్ అని అన్నావు. అంతేనా? బట్ ఐ యాక్చువల్లీ ఎస్ సార్. ఆస్క్డ్ యూ ఐ నీడ్ దిస్ అమౌంట్ అని. బట్ వాట్ ఎవర్ ద థింగ్ యూ హావ్ సీన్ దట్ రిజల్ట్స్. అంటే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ నేను క్వెషన్స్‌ని నేను ఇక్కడ మీకు అర్థం కావడంలా. ఐ యామ్ టార్గెటింగ్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ ఇంత ఒక బండెడ్ చార్టెడ్ వాడతాం. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. మనకి ఎన్ని క్వెషన్స్ పడతాయి, ఎక్కడి నుంచి పడతాయి, మీకు అదే కావాలి. మీరు వచ్చిందే అందుకు. ఎందుకంటే యూ నో నథింగ్ అని అనుకుందాం కాసేపు. తెలుసు కొంతవరకు ఎస్ సార్. నథింగ్. రైట్? బట్ మిమ్మల్ని బేసిక్ నుంచి మీకు ఎన్ని క్వెషన్స్ అప్పుడు నేనేం చెప్పాను మీకు 180 క్వెషన్లు టార్గెట్ చేస్తున్నానమ్మా అవుట్ ఆఫ్ 300 అమ్మా. నేను మీతో కాల్ మాట్లాడినప్పుడు కూడా నేను హోప్ పెట్టుకోకుండా 120 చాలు సార్ అని అంటే, కాదు ట్రై చేయండి అని అన్నారు కానీ, వద్దు సార్ అంత రిస్క్ చేయలేను 120 క్వెషన్. నేను చేసిన మిస్టేక్ కూడా ఎగ్జామ్‌లో ఎక్కువ అటెంప్ట్స్ ఇవ్వలేదు సార్. నేను మీకు అర్థం కావడం లేదు. మీకు ఏదైతే క్వెషన్స్ నేను టార్గెట్ అనుకున్నానో 180 క్వెషన్స్‌కే అనుకున్నా. ఎందుకంటే నేను ఎలా అనుకున్నానంటే హార్డ్ పేపర్ పడతది. నేను ఎప్పుడు వర్స్ట్ సినారియోగా ప్రిపేర్ అవుతా. అంటే ఇది ఎట్ట ఉన్నా కూడా మన మన అదృష్టం బాగా కలిసి రాకపోయినా కూడా ఓ 180 క్వెషన్లు టార్గెట్ చేయొచ్చు అనుకున్నా. ఎందుకంటే ఐ నో బికాస్ ఈ ఎగ్జామ్ టాప్ అంటే చాలా కష్టమైన పేపర్ 2023 పేపర్. ఈ పేపర్‌లో మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. దిస్ ఈజ్ ఐ హావ్ స్కోర్డ్ అవుట్ ఆఫ్ 300. ఇప్పుడు ఇచ్చిన పేపర్ మొన్న మీరు రాసిన రేంజర్ పేపర్ నా చేతిలో పెడితే 270 మార్కులకి నేను ఒక్క మార్క్ తగ్గను. డెఫినెట్లీ ఇచ్చి చూడండి కావాలంటే. దిస్ ఈస్ వేర్ ఐ కెన్ రీచ్. నేనే చదవగలిగానంటే మీరు ఈజీగా ఈ పేపర్‌లో 290 స్కోర్ చేయొచ్చు. సార్ ఎందుకు సార్ ఇంత బల్బు అహంకారంతో మాట్లాడుతున్నారంటే నాకు తెలుసు. మీకు ఎక్కడ క్వెషన్ పడతదో తెలిస్తే మీరెవ్వరు నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీ క్వెషన్. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మార్క్. ఏముంది? వచ్చినట్టు చదివి నైట్ హార్డ్ వర్క్ చేసేవాడికి యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అర్థమైందా? రైట్. సో వాట్ ఎవర్ ద థింగ్ టైం వేస్ట్ అనవసరం. జీఎస్ మేడం వెయిట్ చేస్తున్నారు. నాకు రేపు టైం లేదు. నేను కాన్సెప్ట్ చెప్తాను. ఫటాఫట నోట్స్ రాసేసుకోండి. ఇన్ బిట్వీన్ ఎవరికైనా ఓకే డౌట్స్ సార్. ఉంటే మీరు మధ్యలో అడగండి లేదా ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో అడగండి. రైట్. ఫస్ట్ అసలు బుక్ లిస్ట్. ఏం బుక్స్ రిఫర్ చేయాలి? ఇదే కదా మీకున్న కామన్ డౌట్. బుక్ లిస్ట్ వచ్చేసి ఎస్. మణికందన్ బుక్‌లో మీకు ఇంకా సాయిల్ ఎరోషన్ అయిందో, విండ్ ఎరోషన్ అయిందో నేనైతే తీసుకోలేదు. లేదు తీసుకున్నా. మీకైతే తీసుకున్నా. ఎవరికి ఎఫ్ఆర్ఓ రైట్? ఈ సాయిల్ ఎస్ సార్. ఎరోషన్, విండ్ ఎరోషన్ ఇఫ్ పాసిబుల్ ఉంటే అది రికార్డెడ్ తీసి వీళ్ళకి పెడతాను. ఈ 2 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు కన్సర్వేషన్ అని ఇచ్చాడు. కన్సర్వేషన్ అంటే ఏం లే. ఈ ట్రెంచెస్ కట్టడం, గుంతలు తోయడం, పిట్స్ పెట్టడం ఇలాంటివన్నీ మీకు ఒక టాపిక్ ఉంది. మీరు ఓన్లీ కాన్సంట్రేట్ ఆన్ సాయిల్ ఎరోషన్‌లో డెటరేషన్ అంటే ఏంటి? కొన్ని టర్మ్స్ ఉన్నాయి. స్ప్లాష్ ఎరోషన్, ఈ గల్లీలో టైప్స్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. చచ్చినట్టు సాయిల్ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోవాలా. సాయిల్ ఆర్డర్స్ ప్రకారం మీకు నార్మల్ నేమ్స్ కూడా తెలియాలి. సాయిల్ ఎరోషన్‌లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇది యూఎస్ ఇచ్చిన క్లాసిఫికేషన్. ఆ సాయిల్ ఆర్డర్స్ అంటాం. మీకు ఇవన్నీ ముందే తెలుసో తెలియదో నాకు తెలీదు. బయోలాజికల్ నేను కాలేజ్ నుంచి వచ్చాక అంటే నా ఎగ్జామ్స్ అయిపోయాక నేను వస్తా. వచ్చాక ఏం చేస్తానంటే మీకు లివింగ్ వరల్డ్ చెప్తా. లివింగ్ వరల్డ్ వీళ్ళకి చెప్పాను. ఎఫ్ఆర్ఓ మీకు చెప్పానమ్మా. వీలైతే నీకు ఆ వీడియో ఉంటే ఒకసారి చూడు. సరేనా? ఏంటిది? నేను ఇష్టంగా ప్రిపేర్ రైట్. సరే. దీని ఇష్టంగా ప్రిపేర్ అవుతుంది. నాకు దీని మీద ఇంట్రెస్ట్ రైట్. ఒక పని చేస్తాను. మీరు ఒకసారి రాసుకోండమ్మా. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్. ఫస్ట్ మీ సిలబస్ చూపిస్తాను ఒకసారి. ఒక టాపిక్ రిసోర్సెస్ చెప్తాను. ఒకసారి ఫటాఫట్ రాసేసుకోండి. రైట్. సరే. ప్లాంట్ సైన్స్‌లో మీకు ఫస్ట్ ఇది వదిలేసాను. ఇంట్రడక్షన్ టు ప్లాంట్ సైన్స్ ఇది నథింగ్. ఇంట్రడక్షన్ టు ప్లాంట్ సైన్స్ అని వీడు అడుగుతున్నాడంటే
ఈడేం అడుగుతున్నాడంటే ఫస్ట్ టాపిక్‌లో లివింగ్ వరల్డ్ గురించి అడుగుతున్నాడు. మీకు ఎఫ్‌బిఓ సిలబస్ మీకు ఐడియా ఉందనుకుంటా. లివింగ్ వరల్డ్ అని ఇచ్చాడు. కానీ జువాలజీ ఇచ్చాడు అక్కడ. చూసారా? యూఆర్ రైటింగ్ ఎఫ్‌బిఓ ఎగ్జామ్ రాస్తున్నారా మీరు? నో సార్. రాయడంలో. సో, ఓకే. సో, అక్కడ మీరు గాని చూసినట్లయితే లివింగ్ వరల్డ్ అని ఇచ్చాడు కదా! బాటనీ బుక్‌లో ఎవరి దగ్గరైనా ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ ఉంటే తెరవండి. ఫస్ట్ టాపికే. నేను చెప్పాను ఓల్డ్ బుక్స్‌ని రిఫర్ చేయండి. రిఫర్ చేసే దాంట్లో ఫస్ట్ టాపికే. నేను అది స్నాప్ ఇస్తా. ఎప్పుడంటే ఎగ్జామ్ నుంచి వచ్చాక. జస్ట్ ఒక 2 పేపర్స్ అంతే. ఒక 15 మినిట్స్ క్లాస్ పడతది. మాక్సిమం. సో, అది చాలు ఫటాఫట్. అది దాని తర్వాత సెల్ స్ట్రక్చర్. మీకు 2 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఉండండి వీడియోస్ చూపిస్తాను. యెస్ సార్. ఆ 2 వీడియోస్‌ని మీరేం చేయాలి? ఖచ్చితంగా కవర్ చేయాలి. చేయలేదా? యూ విల్ బి నేనేం చెప్పలేను. క్వెషన్ పడతది. యూ ఆర్ నాట్ గోయింగ్ టు అటెంప్ట్ ద క్వెషన్. 100%. మీకు సెల్ స్ట్రక్చర్ అర్థం కాకుండా మీకు సెల్ బయాలజీ అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా. చాలా మంది అడుగుతున్నారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ప్లాంట్ సైన్స్? ఈ 2 వీడియోస్ కవర్ చేసుకోండి. ఈ 2 సిలబస్ షీట్ అంతే. సిలబస్ షీట్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? సెల్ స్ట్రక్చర్ అన్నాడు. మీకు ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి. ఇది అయిపోతే అయిపోయింది. సరే దీని రిఫరెన్స్ ఏంటి సార్ అంటారు. నేనైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బుక్ అని చెప్తా. ఫస్ట్ ఇయర్ బుక్. చెప్పారు సార్. ఆ! ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ బుక్స్ తీసుకోమన్నారు. పాత ఓల్డ్ ఎడిషన్. ఇదంతా మా 210 రూపాయలు. రైట్? ఇంతే ఉంటది. 240 రూపాయలు సరే. సెకండ్స్ లో నాకు 60 రూపీస్‌కే దొరికినాయి సార్. సో, యూ ఆర్ 120కి 2 వచ్చాయి. సో, యూ ఆర్ వెరీ లక్కీ. సో, మీరేం చేస్తారంటే ఆ బుక్‌లో నేను చెప్పిన చాప్టర్ వెతకండి. సెల్ స్ట్రక్చర్ అని డైరెక్ట్ చూసాను సార్. రైట్? అది ఎన్నో చాప్టర్ ఐ ఫర్గాటెడ్. ఒకసారి చూడండి. ఫస్ట్ నా క్లాస్ వినండి. సెకండ్ 2 క్లాసెస్ వినండి. ఆరాంసే అర్థం అవుద్ది. అది అర్థమయ్యాక మీరేం చేస్తారంటే యూ గో ఫర్ దట్. రైట్? దాని తర్వాత మీరేం చేస్తారంటే మీకు కంటిన్యూషన్‌గా అర్థం కావాలనుకోండి. ప్లాంట్ కింగ్డమ్ స్కిప్ చేయండి. మీరేం చేస్తారంటే యూ స్టార్ట్ స్టడీయింగ్. ఒకసారి ఉండండి. ఐ షో యూ. రైట్? ఇక్కడ మీకు నోట్స్ కూడా ఇచ్చాను. ఇది నా క్లాస్ నోట్స్. రైట్? మీకు వచ్చాక మ్యారథాన్ ఒకటి రన్ చేస్తాను. ఒక్క క్లాస్ మాత్రం. మొత్తం సిలబస్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే చెప్పుకుంటూ వచ్చేస్తా పిన్ పాయింట్. మీరు రెడీ అయిపోయి ఉండాలి అప్పటి వరకు. దాని మీద ఒక మార్క్ కూడా పెడతాను. రైట్? దాని తర్వాత దీని కంటిన్యూషన్ సెల్ బయాలజీ, సెల్ సైకిల్. మైటాసిస్‌లో ఏం జరుగుతుంది? మియాసిస్‌లో ఏం జరుగుతుంది? మైటాసిస్ అల్టిమేట్ థీమ్ వచ్చేసి మీకు ఒక సెల్ 2 సెల్ ఫార్మ్ అవ్వాలి. లాస్ట్‌లో అదే జరిగేది. అదే దాని ఓవర్ థీమ్. ఇంకోటి మియాసిస్ వచ్చేసి ఒక సెల్ 4 సెల్ అవుతుంది. రైట్? సో, అది దాని బ్రాడ్ థీమ్ అదే. డిప్లాయిడ్. ఇప్పుడు మైటాసిస్ ఏమవుద్దంటే ఇప్పుడు 2n కండిషన్ ఉంటే 2n కండిషన్ క్రియేట్ చేయాలి. ఈచ్ సెల్. అది మైటాసిస్. మియోసిస్ 2n కండిషన్ n కండిషన్. రైట్? ఈ మధ్యలో ఫేజెస్ ప్రొఫైల్ ఏమంటాం వాట్ ఎవర్ ద ఫేజెస్ ఉన్నాయో అవన్నీ G1, G2, G0 ఫేజ్ అంటే ఏంటి? లైక్ M ఫేజ్ అంటే ఏంటి? ఇవన్నీ థింగ్స్ ఉన్నాయి కదా! అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న మీకు కూడా క్వెషన్స్ వచ్చాయి. ఆ క్వెషన్స్ కూడా చేయించాను. దాని తర్వాత సెల్ అయిపోద్ది. అంటే మీరు ఇక్కడ ఎలా చదివినట్టు? ఫస్ట్ అసలు సెల్ అంటే ఏంటో చూసారు. సెల్ తర్వాత ఏం చేస్తున్నారు? సెల్ డివిజన్ అంటే సెల్ ఏ విధంగా 1 నుంచి 2గా డివైడ్ అవుతుందో చూసాం. రైట్? ఈ టాపిక్ అది. దీని తర్వాత దీని నోట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. దాని తర్వాత అనాటమీ. ఇది సరిపోకపోతే మీరు డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ తీసి ముందు పెట్టుకుంటే గోవిందా! ఏం అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా. ఇదొక్కటి అర్థం చేయడానికి మీకు ఒక 4 నెలలు పడతది. ఇదొక్క క్లాస్ మామూలుగా బయాలజీ వాళ్ళైతే ఎన్ని రోజులు చెప్తారంటే మామూలు ప్రొఫెషనల్ టీచర్స్ వాళ్ళు అరౌండ్ ఒక 3 డేస్ సెల్ డివిజన్. 3 డేస్ క్లాస్ అది. గంట 10 నిమిషాలు. ఆ 9 నిమిషాలు క్లాస్‌లో డిస్కషనే ఉంటుంది. రైట్? సో, అది కవర్ అయిపోవాలి. అది అయిపోయినాక వెంటనే మీరేం చేయాలంటే అనాటమీకి రావాలి. అనాటమీ ఎందుకు? మీరు సెల్ చూసారు. సెల్ ఏ విధంగా డివైడ్ అవుతుందో చూసారు. దాని తర్వాత ఏం చూస్తున్నారు? యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది థింగ్ అన్నట్టు. ఏంటి? హిస్టాలజీ. సెల్ లోపల ఏ విధంగా అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. లైక్ టిష్యూస్ ఏ విధంగా ఫార్మ్ మీకు తెలుసు. గ్రూప్ ఆఫ్ మీకేంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్‌గా మారుతాయి. సో, ఈ 2 వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 వీడియోస్‌లో కూడా మీరు అర్థం చేసుకునేదాన్ని చూడొద్దు. మరి మీరు అంటారు బట్టి కొట్టిస్తున్నారా సార్ అని. దయచేసి ప్రాస్పెక్టివ్ మార్చుకోండి మీరు. ఎగ్జామినర్ ఏం కావాలో మైండ్‌లోకి రావాలి. ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు క్వెషన్ ఫ్రేమ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతిసేన గారు మీరున్నారు. మీ ఫిజికల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటున్నాను. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ లాంగ్ హెయిర్, ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మోహన్ కుమారి మేడంని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి? ప్లీజ్ మైక్ ఆఫ్ చేసుకోండి. రైట్? క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఎప్పుడైనా చూడండి. ఎవరైనా ఒకే జెండర్ అనుకోండి. ఇద్దరు ఫీమేల్స్ అనుకో. ఇఫ్ ఐ నీడ్ టు డిఫరెన్షియేట్ వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేయాలా? సో, నేనేం చేస్తా? ఫస్ట్ హైట్ చూస్తా. దాని తర్వాత కలర్ చూస్తా. దాని తర్వాత వాళ్ళ హెయిర్ చూస్తా. సో, ఇది నా పర్స్పెక్టివ్. సో, ఎగ్జామినర్ పర్స్పెక్టివ్ ఏంటంటే మీకు ఏది ఎంత తెలుసు అని టాపిక్‌లో ఎవడు అడగడు. మీకేం అడుగుతాడంటే డిఫరెన్సే అడుగుతాడు. రూట్స్ తీసుకోండి. ఏం రూట్స్ ఉన్నాయి? ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఏంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్? యాంజియోస్పర్మ్స్.
ఏం అడుగుతాడు? డిఫరెన్సెస్ అడుగుతాడు. దేనికి అడుగుతాడు? రూటు, స్టెమ్. అదేనా? రూఫు, స్టెమ్, లీఫ్ ఏంటి? వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఈ వెజిటేటివ్ క్యారెక్టర్ ఈరోజు క్లాస్ విన్నోళ్ళకి అర్థమవుతది. ఈ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? రీప్రొడక్టివ్ ఫీచర్స్ అంటే ఉన్న థింగ్ అంటే ఏంటో మీకు ఒక క్లారిటీ వచ్చుంటది. రైట్? ఇది మనం యాంజియోస్పర్మ్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. మీ టెక్స్ట్ బుక్‌లో కూడా ఇదే ఉంటది. మీ సిలబస్‌లో కూడా ఇదే ఉంది. రైట్? మీకు అనవసరం. మిగిలినవి మీకు లైట్ తీసుకోండి. ఈ 2 వీడియోలు అయిపోయాక మీరేం చేస్తారంటే ఇక్కడున్న నోట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడున్న ఎంసీక్యూస్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఎంసీక్యూ, ఐ వుడ్ రికమెండ్ యూ టు టేక్ ఎ బుక్ విచ్ ఈస్ నీట్ బయాలజీ. ₹500 నేను చదివేటప్పుడు ఉండేది. ఇప్పుడు అది ఎంత రేట్ ఉందో నాకు తెలీదు. లాస్ట్ 5 సంవత్సరాలుగా ఉన్న పీవైక్యూస్‌ని మీరు చేయగలుగుతున్నారా? లేదా? అది ఇంటర్మీడియేట్ బయాలజీ బుక్ కదా! మేము ప్రొఫెసర్‌లం కదా! మేము ఎఫ్ఎస్ఓ‌లకి ప్రిపేర్ అవుతున్నాం కదా! అంటే మనంత మూర్ఖులు ఇంకోడు ఉండడు. చుప్ చాప్‌గా ఏం చేస్తారంటే ప్లీజ్ టేక్ దట్ బుక్. అది నేనేం మార్కెటింగ్ చేయడం లేదు. ఐ వోంట్ డూ మార్కెటింగ్ ఇట్సెల్ఫ్. మార్కెటింగ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో, సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ప్లాంట్ సైన్స్ అని చెప్పి ఇక్కడ ఒక వీడియో ఇచ్చా. అనాటమీ. రైట్? ఈ అనాటమీ ఒకసారి చూడండి. మేడంది. అంటే పోర్స్ అంటే ఏంటి? ఆ! మీకు కొన్ని డీటెయిల్ అంటే వుడ్ గురించి ఒక బ్రాడ్ వ్యూ. ఇది దేనితో పాటు చూడాలి మీరు? ఈ అనాటమీ చదువుతున్నప్పుడు చూడాలా? లేదా ఇది ముందు చూసి మీకు కంఫర్ట్ అయితే మీరు ఎలాగో క్లాస్ విన్నారు కాబట్టి ఇది ఫస్ట్ చూడండి. దెన్ యూ కమ్ అప్ దిస్ 2 అంటే ఇప్పుడు నేను ఆర్డర్‌లో పెట్టమంటే మీరు చాలామంది చెప్తున్నారు దీనికి నోట్స్ ప్రొవైడ్ చేయలేదు కదా! రాసుకోవాలి ఇది. లాస్ట్ మేము ప్రీవియస్ రికార్డెడ్ వీడియో ఇది. ఇది బై కాంప్లిమెంటరీగా ఇవ్వడమే. రైట్? ఇది ముందు పెట్టాను ఆర్డర్‌లో. రైట్? యూ కెన్ చెక్ ఇట్ దిస్. అండ్ ఇక్కడ నోట్స్ ఉంటది అది చూసుకోవచ్చు. దాని తర్వాత నేనైతే ఏం చేస్తానంటే ఐ రికమెండ్ యూ టు ఫాలో ఫోటోసింథసిస్. ఎందుకంటే మీరు మర్చిపోతారు మళ్ళా. అందుకని నేను ఇది తీసుకెళ్ళి కింద పెట్టేస్తాను. రైట్? సో, అది డన్. అండ్ దీని నోట్స్ కూడా తీసుకొచ్చి కింద పెడతాను. సో, ఒకసారి చూసుకోండి. హ్మ్. ఫోటోసింథసిస్ అయిపోయాక రెస్పిరేషన్ వెంటనే రెస్పిరేషన్ చేయాలా. సో, ఇది మళ్ళీ పైన పెట్టాలి. రైట్. రెస్పిరేషన్. సో, రెస్పిరేషన్ నోట్స్ ఒకసారి చూసుకోండమ్మా. నేను అవన్నీ అరేంజ్ చేస్తానులెండి. బట్ ఇదన్నట్టు. ఇది ఫస్ట్ మీకు ఒక మేడం చెప్పింది. మళ్ళీ నాకెందుకో కొద్దిగా కంఫర్ట్ అనిపియలేదు. సో, 2 క్లాసెస్ నేనే తీసుకున్నాను. దాని నోట్స్. దాని తర్వాత ప్లాంట్ డిసీజ్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఐడియా ఉండడం తప్పులే. ఎందుకు ప్లాంట్ సైన్స్ మీద మిమ్మల్ని ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంటర్మీడియేట్ సిలబస్. గ్రౌండ్ స్టాఫ్ అంటే నాన్ గెస్టెడ్ అన్నిటికి ఏం జరుగుతాయంటే, ఖచ్చితంగా ఇంటర్మీడియేట్‌ని ఎక్కువ ఒత్తి పెడతారు. రైట్? సో, ఇంటర్మీడియేట్‌లో ఎక్కువ ఒత్తి పెడతారంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. నేను ఎఫ్ఆర్ఓకి అయితే డిఫరెంట్ స్ట్రాటజీ చెప్పా. అది జోష్నా గారిని అడిగితే చెప్తారు మీకు ఏ స్ట్రాటజీ చెప్పానో. ఇప్పుడు మీకు అది వర్క్ అవ్వదు. నేను ముందు కూడా అదే చెప్పా. మీకు ఏది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఏం వర్క్ అవుద్దంటే నేను చెప్పేది వర్క్ అవుద్ది. మార్ఫాలజీ. మార్ఫాలజీ అదే చెప్పాను కదా! ఈ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అయిపోయిన వెంటనే మీరు కమ్ విత్ డిసీజెస్. డిసీజెస్ చూడండి. ఇక్కడ ప్లాంట్ డిసీజెస్ అని ఇచ్చా. సో, ఇది అయిపోయినాక మీరేం చేస్తారంటే బయటొస్తే మీకు ఒక సెషన్ ఉంది. ఏంటది? ఫారెస్ట్ ప్రొటెక్షన్. 2:30 గంట క్లాస్. ఇది ఎఫ్ఆర్ఓ వాళ్ళకి చెప్పింది. ఎస్పెషల్లీ. ఈ వీడియో యాస్ ఇట్ ఈస్‌గా చూడాల్సుంటది. దాంట్లో ఉన్నయన్నీ రాసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటది. అది మీకు పెథాలజీలో కొన్ని లిమిట్ అంటే కొద్దిగా రిమూవ్ చేసినా తప్పులేదు. ఎక్కువ స్పైక్ డిసీజెస్ ఇవి అడుగుతారన్నట్టు. ఈ వీడియోని ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూడండి. మెన్సురేషన్ మీకు మెయిన్స్‌కి ఇచ్చారంట. కానీ నేను మీకు ముందే ఇచ్చేసా. రైట్? అది వాడు మెయిన్స్‌కైనా అడగనియండి, మీరు ఏదైనా అడగండి నాకు సంబంధం లేదు. దీని బౌండరీస్ ఇంతే. ఇంత నుంచే అడుగుతాడు. రైట్. దాని తర్వాత చాలా మంది నన్ను అడిగేదేంటంటే సిల్వికల్చర్‌లో ఫస్ట్ వీడియో మిస్ అయింది అన్నారు. మిస్ అవ్వలా బయటుందది. అంటే ఫోల్డర్‌లో లేదు బయటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ ఉంటే అది ఒక ఫోల్డర్‌లో అరేంజ్ చేసేదని చెప్తా. దాని తర్వాత ఇవి అయిపోయిన వెంటనే మీరేం చేస్తారంటే జనరల్ అగ్రో ఫారెస్ట్రీని ఫోకస్ చేయండి. ఇక్కడ 2 వీడియోలున్నాయి. బయట ఒక వీడియో ఉంది. ఇదిగో టాప్‌లో ఒక వీడియో ఉంది. ఈ 3 వీడియోస్ అయిపోయిందంటే అగ్రో ఫారెస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి కవర్డ్. రైట్? ఇంకంతే. అగ్రో ఫారెస్ట్రీ ఇంక సినిమా లేదు. అయిపోయింది. రైట్? దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆ! మీకు అగ్రో ఫారెస్ట్రీ నేను మీకు కట్టింగ్, గ్రాఫ్టింగ్, ఈ లేయరింగ్ ఇవి లైక్ ప్రొపగేషన్స్ చెప్పాను. ఆ ప్రొపగేషన్స్ వీడియోకి కంటిన్యూషనే హార్టికల్చర్. తన నోట్స్ ఇచ్చింది. అండ్ తనకి నేను ఇంకా కొన్ని వెరైటీస్ కూడా చెప్పాను ప్లాంట్ వెరైటీస్. తను ఇంకా అప్‌లోడ్ చేయలేదు. నేనొచ్చిన వెంటనే మీకు కొన్ని అప్‌లోడ్ చేపిస్తాను. లేదంటే ఐ విల్ టెల్ హర్ టు అప్‌లోడ్. సో, తను అప్‌లోడ్ చేస్తారు మేడం. రైట్? సో, హార్టికల్చర్ కవర్ చేసేయండి. ఎందుకంటే మీకు నేను చెప్పిన వెంటనే మీరు ఈ కంటిన్యూషన్ చూసినట్టు ఉంటదది. రైట్? దాని తర్వాత పోతే ఇంకా సాయిల్ సైన్స్ మీకు తెలిసిందే సాయిల్స్ గురించి. చాలామంది రెడ్డి గారి క్లాస్‌తో కొంత ఇష్యూస్ ఉన్నాయన్నారు. బట్ ఇది బ్రాడ్‌గా నా ద్వారా అయిపోయింది ఈ క్లాస్. ఇది మోస్ట్ పోర్షన్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రెడ్డి గారి క్లాస్ ఏదైతే ఉందో బై రెడ్డి సార్ అని చెప్పని ఈ 2 కూడా రెడ్డి గారి క్లాసెస్ అంట.
సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే దీని మీద ఏమైనా నోట్స్ అప్లై కాకపోతే ఇక్కడ అప్లై అయినట్లేదు. సో ఈ నోట్స్ నాకు ఒకసారి గుర్తు చేయండి. ఆ నోట్స్ కూడా నేను ఇచ్చాను. నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో నా సాయిల్ సైన్స్ అనే నోట్స్ మోస్ట్ యాక్యురేట్, రైట్. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్‌లో వాటర్. ఇంకా మీరు సిలబస్‌కి ఎట్లైనా పోండి, నాకు అనవసరం. మీరు ఏదైనా చదువుకోండి. ఏది ముందైనా చదువుకోండి, ఏది వెనకైనా చదువుకోండి. ఎన్విరాన్మెంటల్‌లో నేనొచ్చాక స్నాప్ చేపిస్తాను. నాకు తెలీదు. మీకు ఏ కన్వెన్షన్ చెప్పారో నాకు తెలీదు. అండ్ ఐ డోంట్ నో నథింగ్. బట్ నేను చెప్పే క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ దో మీరు ఎన్విరాన్మెంట్‌లో ఏది తెలియకపోయినా ఐ డోంట్ వాంట్ టు డిమినిష్ ఎనీ ఫ్యాకల్టీ ఇన్ అవర్ అకాడమీ. సో మోస్ట్‌లీ అందరూ ఎక్స్‌పీరియన్సే ఉంటారు. బట్ నేనేంటంటే ఒక యాస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను కాబట్టి ఆ క్వెషన్స్ అంటే పకడ్బందీగా అడిగే పాయింట్స్‌ని ఐ కెన్ టార్గెట్. అలాంటి టాపిక్స్‌ని మీకు ఎన్విరాన్మెంటల్ ఒక్కసారి హోల్‌గా అలా ఒక గంటలో తిప్పేస్తాను. దానికన్నా ముందు మీరేం చేయాలంటే నైట్రోజన్ సైకిల్స్ అండ్ మోర్ ఓవర్ కొన్ని అదర్ టాపిక్స్ లైక్ ఏంటి, కొన్ని టర్మ్స్ లైక్ బయోడైవర్సిటీని ఎవరిచ్చారు, ఇక్కడ బయాలజీ కూడా ఇచ్చినాడు. సో ఇంక అన్నీ మీకు నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోండి. నేషనల్ పార్క్స్ అనేది కీ రోల్ ఇంపార్టెంట్ చేస్తాయి. నేషనల్ పార్క్స్‌ని చదివేటప్పుడు మీరెలా చదవాలంటే ఎక్కడ ఏందుంది అని చదవడం పాత ట్రెండ్. అది దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యువర్ ఇదన్నట్టు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇప్పుడు అది అడగడం లేదు. ఇప్పుడు మన ఫారెస్ట్రీ ప్రాస్పెక్టివ్‌లో ఏం అడుగుతున్నాడు? ఐ విల్ టెల్ యూ. ఎవరైనా పెన్ను పేపర్ ఉంటే ఒకసారి రాసుకోండి. ఏక్ సెకండ్. రైట్. ఇప్పుడు ఇది నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్‌లో ఎలా అడుగుతాడంటే ఫస్ట్ మనకి దేశంలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ తెలియాలి. ఏవైనా అనుకోండి. ఇప్పుడు ఎంతుందో ఐ డోంట్ కేర్. 106 ఆర్ 107 ఒకసారి మీరు చెప్పండి చూసుకోవచ్చు. ఇలా చదవడం కన్నా గూడా ఏం అడుగుతున్నాడు? నేను ఆల్రెడీ తనకు గూడా అదే చెప్పాను. ఈ జోష్న గారికి గూడా అదే చెప్పాం మేము. నేషనల్ పార్క్‌లో ఏ యానిమల్ ఫస్ట్ ఫేమస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డెజర్ట్ సంబంధించిన ఏదైనా ఒకటుందనుకోండి. ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు రాజస్థాన్. సో అలా ఇప్పుడు ఒక సరే ఏమంటామండి, నేను ఐ ఫర్గాటెడ్ ఎవ్రీథింగ్. సో బట్ రఫ్ అండ్ టఫ్ ఒక ఐడియా ఇస్తున్నాను. మీకు ప్రతి స్టేట్‌లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో తెలియాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏమున్నాయో తెలియాలి. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో మీకు కోస్టల్ ఏరియా మ్యాంగ్రూవ్స్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. అసలు మ్యాంగ్రూవ్ అంటే ఏంటి? ఆ మ్యాంగ్రూవ్స్ కాన్సెప్ట్ కూడా బాగా చూసుకోండి. దీని తర్వాత ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్‌ను కూడా చూసుకోండి. ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ నేను ఇస్తాను. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ రిజాల్వ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ. అది మీ మోహన్ కుమారి మేడంని రిక్వెస్ట్ చేయండి. తను తను మాత్రమే మీకు హెల్ప్ చేయగలదు ఇన్ దిస్ మ్యాటర్, రైట్. సో ఇలాంటి ఈ నేషనల్ పార్క్స్‌లో ఏ జంతువులు ఫేమస్? ఇది ఇది యూ హావ్ టు ఫోకస్. దీనికి ఒక వీడియో మీకు ఐ థింక్ మేడం చేశారు అని అనుకుంటున్నా. సో ప్రెజెంట్ నేను ఎక్కువ మతిమరుపమ్మా నాకు. నేను ఎక్కువ మర్చిపోతూ ఉంటాను. సో ఐ కాంట్ రివైజ్ యూ. ఒకసారి చూసుకోవాలన్నట్టు ఎక్కడ ఏంటని. సో దేర్‌ఫోర్ మీకు ఇక్కడ నేషనల్ పార్క్స్ అనేది కవర్ అయిపోతుంది. నేషనల్ పార్క్స్ అయిపోయాక మీరేం చేయాలంటే ఫస్ట్ చూడాల్సిన బేసిక్ కాన్సెప్ట్. బయోడైవర్సిటీలో రెండే 2 పదాలుంటాయి. రెండే 2 పదాలు. ఏంటి? బయోడైవర్సిటీ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్మెంటేషన్ లాస్ దేని కిందకొస్తది? బయోడైవర్సిటీ కిందకొస్తది. ఇలాంటి క్వెషన్‌లు అడుగుతాడు. అది ఈవెన్ మీరు చదవకపోయినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బయోడైవర్సిటీ వర్డ్ ఎవరు కాయిన్ చేశారు? టర్మ్ ఎవరు చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అట్మాస్ఫియర్ తీసుకుంటే వీటి లేయర్స్‌లో ఏ లేయర్‌లో ఏం జరుగుతుంది? స్ట్రాటోస్ఫియర్‌లో ఏం జరుగుతుంది? అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం జరుగుతుందని తెలుసు. ట్రోపోస్ఫియర్‌లో ఏం జరుగుతుంది? అండ్ వాటెవర్. దాని తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి. లైక్ ఫారెస్ట్రీలో సంబంధించిన కొన్ని గుర్తింపదగిన లైక్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫైర్ మ్యాన్ ఆఫ్ ఎవరు? అలానే చిప్కో వుమెన్ ఎవరు? అపికో మూవ్‌మెంట్ ఎక్కడ జరిగింది? అండ్ మోర్ ఓవర్ ఎవరు చేశారు? అండ్ ఇలా కొన్ని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సక్సెషన్. సక్సెషన్ మీద ఖచ్చితంగా క్వెషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకేంటంటే బ్రీఫ్ అంట. సిల్వికల్చర్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. స్టార్టింగ్ ఫ్రమ్ ఫారెస్ట్రీ. సిల్వికల్చర్ అంటే ఏంటి? రైట్? ఈ సిల్వికల్చర్ వీడియోస్ అన్నీ నేను వరుసగా ఇచ్చాను. వరుసగా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మీకు చెప్పదగిలింది నేనేంటంటే ఇప్పుడు నేను బ్రాడ్‌గా చెప్తాను. ఒకసారి చూసుకోండి. ప్లాంట్ ప్రొటెక్షన్ వీడియోస్ విత్ ప్లాంట్ డిసీజెస్. ఇదొకటి. దాని తర్వాత మీరు ప్లాంట్ సైన్స్. దీన్ని అసలు వదిలేదానికే లేదు. ఇది వదిలారంటే ఓ 20 మార్కులు ఆడికి ఇచ్చేసి వచ్చినట్టే. 20-25 మార్కులు ఇదే ఉంటది ఈసారి. ఐ విల్ డెఫినెట్‌లీ ఐ యామ్ వెరీ ష్యూర్. దాని తర్వాత మేడం చెప్పిన ఎన్విరాన్మెంటల్ సైన్స్. తనేం చెప్పారో నాకు తెలీదు. మీరేం చదివారో నాకు అంతకన్నా తెలీదు. నేను ఎగ్జామ్ నుంచి బయటకొచ్చాక నేను తీసుకునే ఫస్ట్ టాపిక్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, రైట్. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సిల్వికల్చర్. సిల్వికల్చర్‌లో వివిధ రకాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి చెప్పాం? స్టార్టింగ్ విత్ ద డెఫినిషన్స్. డెఫినిషన్స్ నుంచి మ్యాంగ్రూవ్స్ వరకు మీరన్నీ చదవాల్సిందే. దీంతో పాటు ప్లాంట్ స్పీసీస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలా. నేను ఇచ్చిన 50 గుర్తుపెట్టుకోండి.
నేను మీకు వచ్చాక ఇంకో 100 ఇస్తాను, 150 సరిపోద్ది మీకు. అంతకుమించి ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకున్న టైం వేస్ట్. వస్తే ఒకటి వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. అలాంటి ఒక దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటే వీఆర్ గోయింగ్ టు ఫుల్. అండ్ మరి సార్ ప్రతిదానికి మీరు క్యాష్ అండ్ ఈక్వెస్ట్ పోలి అంటారు, మీ ఇష్టం వచ్చింది నోటుకు వచ్చిన పేరు చెప్తుంటారు, మరి మాకెలా తెలిసేది సార్ అంటారు. నేను చెప్పేది కూడా మీరు కరెక్ట్గా వెతికితే ఈ 150లోనే ఉంటాయి ఆ స్పీసీస్ కూడా. మరి మీకు మిగిలినవి తెలియదా, అది మీకు అనవసరం. నాకు తెలుసో తెలియదు, ఐ నో, బట్ అది మీకు అనవసరం. బట్ ద థింగ్ ఏంటంటే మీరు ఈ 150 పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే రేపు మీ ఎగ్జామ్ అన్నప్పుడు, రేపే మీ ఎగ్జామ్, ఏ నిమిషం చదివినప్పుడైనా మీరు ఇదే అనుకోండి మైండ్లో, రేపే నా ఎగ్జామ్, నేను ఏం గుర్తుపెట్టుకోగలను, నేను కొత్తగా చదువుతున్నా ఈ సబ్జెక్టు, యు ఆర్ న్యూ టు దిస్ సబ్జెక్ట్. ఏంటి? ఫారెస్ట్రీ. మీరు ఏం చేయాలా? సిల్వికల్చర్ని పట్టుకోవాలా, ఇంకా అసలు వదలకూడదు. ఇది ఇది ఒక చెయ్యిది మీకు హ్యాండ్. నేను వచ్చాక చెప్తా దీంట్లో టాపిక్స్ ఏంటంటే అని, రైట్? దీని తర్వాత మీరు అగ్రో ఫారెస్ట్రీ పట్టుకోవాలి. మంచిగా కాన్సెప్ట్స్ గుర్తొచ్చేటప్పుడు ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. ఏం చేయాలి ఇప్పుడు? వస్తే వెళ్ళిపోయింది. సరే, చేసేదేం లేదు కాబట్టి ఎవరని ఆడుకున్నారు వీళ్ళతో. ఏంటి శ్రావ్య గారు ఆడుకుంటున్నారా నాతో? రైట్. సో ఎనీవే, ఎక్కడ ఆపాను? ఫారెస్ట్రీ. ఫారెస్ట్రీలో మీకు మళ్ళీ చెప్తున్నా, సిల్వికల్చర్ అనేది నేను వచ్చేటప్పుడు నవిలేయాలి. దీనికి మీకు ఒక బుక్ ఇచ్చా, ఫారెస్ట్రీ ఆబ్జెక్టివ్ ఫారెస్ట్రీ ఇచ్చానా? సో పిన్ టు పిన్ బ్యాక్ ఉన్న పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని మీద బిట్స్ ఇచ్చా, అరౌండ్ ఒక 400-600 బిట్స్ ఉన్నాయి, అవి చేయాలా. అవసరమైతే గూగుల్లో రిఫర్ చేయాలా, లేదంటే ఎవరినైనా కనుక్కోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ఎక్స్ అనే అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఒక ఎక్స్ అనే అమ్మాయి బాగా చదువుతారు అనుకోండి, లేదా మీ దృష్టిలో ఇంకొక ఎక్స్ అనే వై అనే అమ్మాయిలు బాగా చదువుతారు. మేక్ ఏ ఫ్రెండ్షిప్ చేసుకోమన్నాను కదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. గ్రూప్లో ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నాకు ఎటువంటి మొహమాటం లేదు. మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు తోపులు పుడింగులు అని. ఈవెన్ తో ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డిపార్ట్మెంట్, ఐ నో హౌ టు కిక్ యూ, రైట్? సీరియస్ చెప్తున్నా, డోంట్ ప్లే బుల్షిట్స్. అండ్ నేను మెయిన్స్ వాళ్ళకి కూడా రన్ చేశాను, ఎఫ్ఆర్ఓ మెయిన్స్ వాళ్ళకి. అలాంటి ఏ ఇష్యూ నాకు ఇంతవరకు రాలేదు. దయచేసి మీరు కూడా ఇష్యూ చేయొద్దు, రైట్? ప్రొఫెషనాలిటీని మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఏది ఫోన్ చేసినా మేక్ ఇట్ ప్రొఫెషనల్. అండ్ ఏదైతే సంబంధమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుందో అలా ఫీల్ చేయండి. లాస్ట్ టైం నేను మెయిన్స్ వాళ్ళకి మాత్రమే అమ్మాయిలు అబ్బాయిలు ఒకే గ్రూప్లో ఉండడానికి యాక్సెస్ ఇచ్చాను. యూజువల్లీ ఐ యూస్ టు సపరేట్ బోత్ గ్రూప్స్, బట్ నాకు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ పొజిషన్స్లోనే ఉన్నారు కాబట్టి దే నో వెరీ వెల్ హౌ టు బిహేవ్ విత్ హూమ్, రైట్? సరే వాట్ ఎవర్ ద థింగ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ అండ్ దానితో సహా జేఎఫ్ఎంసీ, ఈ 3 వచ్చేలా. సార్ ఏం చెప్పలేదు, అది మీకు అనవసరం. నేను ఏం చెప్పలేదో అది అక్కడ ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవ్వదు. ఒకవేళ అలా ఫ్రేమ్ అవుతుంది అంటే మీకన్నా ముందు నాకు టెన్షన్ వస్తుంది, రైట్? సో కాబట్టి ఈ యొక్క పోర్షన్ నేను వచ్చే లోపల కంప్లీట్ చేసి పెట్టండి. నేను వచ్చాక మీకు పాయింట్ టు పాయింట్ చెప్తా. సక్సెషన్లో ఏం పాయింట్స్ ఇంపార్టెంట్, ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వికల్చర్ బేసిక్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి టార్గెట్ చేయాలా, అంటే మీకు చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేస్తా, మీరు ఆ విషయంలో కంగారు పడద్దు, రైట్? సిల్వికల్చర్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో యూ నీడ్ టు ఫాలో టిల్ మ్యాంగ్రూవ్స్, రైట్? ఇంతటితో సిల్వికల్చర్ అయిపోద్ది, అగ్రో ఫారెస్ట్రీ అయిపోద్ది. అగ్రో ఫారెస్ట్రీ 3 వీడియోలు అంతే. ఇది సరిపోదు అని అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ రెండుకి మీరు ఆబ్జెక్టివ్ ఫారెస్ట్రీ బుక్, అది మీకు పీడిఎఫ్ రూపంలో మనం ఏం చేశాను, అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరేం చేయాలి, ఆ బుక్కుల్లో ఉన్న పీడిఎఫ్లో అది చేయాలి. అవి సరిపోలేదు, ఇంకొక 2-3 ఆబ్జెక్టివ్ బుక్స్ని, స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ బుక్స్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. అవి చేయండి, రిఫర్ చేయండి, డిస్కషన్ పెట్టుకోండి, డన్. ఈ పోర్షన్ ఇంతే, ఇంకేం లేదా. సోషల్ ఫారెస్ట్ అనేది చిన్న టాపిక్, అక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ని డైరెక్ట్గా అడుగుతాడు. ఇది ఏ శబ్దం, ఏ ఒక్క థింగ్కి రిలేటెడ్, అయిపోయింది ఫారెస్ట్రీ. తిప్పి కొడితే దీనికి ఒకవేళ మీరు నెంబర్ ఆఫ్ డేస్గా చెప్పాలంటే నేనైతే 1 డే ఫర్ ద రివిజన్. సరే, మీరు కొత్తగా చదువుతున్నారు కాబట్టి మీకు ఒక 3 days వేసుకోండి మీ షెడ్యూల్లో, డన్, అయిపోయింది. ఇదే మేజర్ పోర్షన్ అయిపోద్ది ఇంకా. సరే, దాని తర్వాత ప్లాంట్ సైన్స్. ఎవరైతే కొత్త టర్మినాలజీస్కి కొద్దిగా ఇబ్బంది పడతారో వాళ్ళు ఏం చేస్తారంటే టర్మినాలజీస్ అన్ని బోర్డు మీద రాసుకోండి. దాని గురించి మీ సొంత భాషలో, మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ కంఫర్ట్ అయితే ఇంగ్లీష్లో రాసుకోండి, లేదా హిందీ కంఫర్ట్ అయితే హిందీలో రాసుకోండి, డన్. ప్లాంట్ సైన్స్ ఉన్న టర్మినాలజీస్ అన్ని ఒక పథకం వచ్చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జ్యూస్ పోర్ అన్నా, ఏంటి జ్యూస్ పోరు, ఇది మీకు తెలిసిపోవాలా.
రైట్? ఇది మొటైలా, నాన్ మొటైలా ఇలాంటి వాటికి, రైట్? దాని తర్వాత ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ప్లాంట్‌లో ప్లాంట్ కింగ్డమ్‌లో చెప్తున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్. దాని తర్వాత టెరిడోఫైట్స్. మోస్ట్‌లీ క్వెషన్స్ ఈ 3 కింగ్డమ్ మీదే ఉంటాయి. దీన్ని మీరేం చేస్తారంటే నీట్ బయాలజీ 5 సంవత్సరాల పీవైక్యూస్. నా వీడియోస్ చూడండి, నోట్స్ చదవండి. దాని తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. స్టేట్ టెక్స్ట్ బుక్. ఎందుకంటే మీరు స్టేట్‌కి అల్టిమేట్‌గా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రైట్? సో, అది చదివాక మీరేంటంటే యూ అటెండ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. చాలా మీకు క్వెషన్స్ తెలియకపోయి ఉండొచ్చు. లేదా అప్లికేషన్‌లో ఇంత డెప్త్‌గా ఉందా అని అనిపించచ్చు. కానీ మీకు అడిగేది బేసిక్ లెవెల్ క్వెషన్స్ అడుగుతారు. ఏంటి బేసిక్ లెవెల్ క్వెషన్? లెవెల్ 1, లెవెల్ 2 వాటిల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జేఈఈ మెయిన్స్ క్వెషన్ ఇచ్చాను. సో, దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి కదా! సో, అదే విధంగా ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. సో, మీకు ఫస్ట్ 2, 3 లెవెల్స్‌లోనే క్వెషన్ ఉంటుంది. ఆ థర్డ్ లెవెల్ టచ్ అయినా సగం మంది ఆన్సర్ చేయలేరు. ఓన్లీ నీట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇది మనకు అనవసరం. మన టార్గెట్ ఏంటి? లెవెల్ 1, లెవెల్ 2. నీకు ప్లాంట్ సైన్స్ మొత్తం ఈ బుక్‌ని పక్కన పెట్టుకుంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లియర్ అయిపోద్ది. పీవైక్యూస్ క్యూర్ అయిపోతాయి. ఇది తిప్పి కొడితే మార్కెట్‌లో రూ. 500 ఉండదు. రైట్? అది. బుక్ మోర్ దెన్ ఎనఫ్. ప్లాంట్ సైన్స్ అక్కడ అయిపోయింది. ప్లాంట్ సైన్స్ అయిపోద్ది. అలానే మీకు అగ్రో ఫారెస్ట్రీ ప్లస్ సోషల్ ఫారెస్ట్ ఇవి అయిపోయింది. 2 పాయింట్స్ అయిపోయాయి. మెయిన్ బిగ్ కాన్సెప్ట్స్ అయిపోయాయి. మీరు దాని తర్వాత చేయాల్సింది ఎన్విరాన్మెంటల్ సైన్స్. 12 వీడియోలు ఏమో ఉన్నట్టున్నాయి మేడం చెప్పినయి. ఒకసారి చూడండి. తను నోట్స్ ప్రొవైడ్ చేస్తే ఆ నోట్స్ చదవండి. డన్ అయిపోద్ది. కానీ నేను ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ నేను మళ్ళీ సెపరేట్ క్లాస్ తీసుకుంటా. అది మీకు వచ్చాక, నేను వచ్చాక తీసుకుంటా. సో, ఇది 3 మేజర్ పోర్షన్. ఇక్కడే నాకు ఎకాలజీలోనే మీకు బయోడైవర్సిటీ కూడా కవర్ అయిపోద్ది. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్‌లోనే అయిపోవాల. మళ్ళీ నేను వచ్చాక నైట్రోజన్ సైకిల్ అంటే బిత్తర చూపులు చూసి, నైట్రిఫికేషన్ అంటే బిత్తర చూపులు చూసి, అమోనిఫికేషన్ అంటే అదేందో నాకు తెలీదు. డీనైట్రిఫికేషన్ అంటే అది ఎక్కడ నేను వినలేదు అని అంటే నైట్రోజన్ సైకిల్‌లో క్వెషన్ వదిలేసి వచ్చినట్టే. దాని తర్వాత ఇక్కడ పిరమిడ్స్ వస్తాయి. ఎకలాజికల్ పిరమిడ్స్. అవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఎనర్జీ ఫ్లో అనేది సింగిల్ వై షేప్డ్ అంటాం. వై షేప్డ్ అండ్ డబుల్ షేప్స్ ఈ 2 విధాలుగా పోతుంది. ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది. ఇంకోటి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. లైక్ ఏంటి? నాటాలిటీ, మోర్టాలిటీ అండ్ ఈ పదాలకు మీరు ఫెమిలియర్ అవ్వాలి వాటిల్లో. అండ్ దాని తర్వాత కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. కన్వెన్షన్స్‌లో ఇయర్స్ ఇంపార్టెంట్. సార్ అదేంటి సార్ ఇయర్స్ బట్టి కొట్టిస్తారా? ఖచ్చితంగా ఇయర్సే ఇస్తున్నాడు. సో, యూ నీడ్ టు బై హార్ట్. దాని తర్వాత మీకు ఇంకా బాగా చెప్పాలంటే సరేలేండి. ఎన్విరాన్మెంటల్ క్లాస్ వెన్ ఐ కమ్ బ్యాక్. సో, అప్పుడు నేను మీకు బాగా బ్రీఫ్‌గా ఒకసారి చెప్తాను. దాని తర్వాత సాయిల్ సెన్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. నా వీడియో ఒకసారి చూడండి బై కేఎస్ఎస్‌పి. కేఎస్ఎస్‌పి వీడియో చూసాక మీకు రెడ్డి గారిది చూడండి. రైట్? వీలైతే హిమజ మేడం జీఎస్ వాళ్ళకి ఈ సాయిల్ గురించి చెప్పిందంట. లైక్ ఎర్త్ అంటే ఏంటి? దాని యొక్క క్రస్ట్ అంటే, మ్యాంటల్ అంటే, సియాల్, సీమా ఎక్కడెక్కడ ఏ ప్రెజెంట్ అయి ఉంటది. అండ్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఐ థింక్ షీ థాట్ యూ అంటే భూమి గురించి. సో, ఆ వీడియోని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, అది కూడా ఒకసారి మీరేం చేస్తారంటే రిఫర్ చేయండి. రైట్? సో, ఫర్ థట్ డన్ అయిపోయింది. ఇంకేం లేదు. దాని తర్వాత మీ సిలబస్‌లో మిగిలి ఉన్న నాన్ పాయిజనస్ స్నేక్స్ కొన్ని వందల సార్లు చెప్పుంటా. మా వాళ్ళకైతే నేను 5 స్పీసెస్ చెప్పా ఎఫ్ఆర్ఓ వాళ్ళకి. ఇదే ఎఫ్ఆర్ఓ బ్యాచెస్ రాసిన వాళ్ళకి కూడా కానిస్టేబుల్‌లో కూడా ఇదే వచ్చింది. ఏది ఇంపార్టెంటో అది నేను స్ట్రెస్ చేస్తాను. అది ఇంపార్టెంట్. 5 స్పీసెస్ చూస్తే చాలా సార్. చాలమ్మా. చాలు నేను చెప్తున్నా కదా చాలు. ఓవర్ చేయొద్దు. మీకు గుర్తుండవు. మీకు నేను చెప్పింది చూసుకోండి సరిపోద్ది. లేదు మాకు మేము రిస్క్ తీసుకుంటాం అంటే తీసుకోండి. నేనేం కాదనను. మళ్ళీ రేపొద్దున రాకపోతే మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు. మీరు చెప్పారు కదా! నేను చదవలేదు కదా! రైట్? ఇది కొంత పోర్షను. అండ్ ఒకసారి నేను సిలబస్ చూస్తాను. ఇంకేమన్నా మిగిలిపోయాయా? సో, ఇది మోస్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ నేను కొద్దిగా మిస్ చేసిన టాపిక్ వచ్చేసి మీకు ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్‌లో ఇంకా చెప్పలేదు. ఒకసారి మీ రెడ్డి సార్ చెప్తే చెప్పిచ్చేస్తాను. రైట్? దాని తర్వాత ఈ డిసీజెస్ అన్నీ అక్కడ కవర్ అయిపోయాయి మీకు. ట్రాన్స్‌జెనిక్ యానిమల్స్ అనంటే బయోటెక్నాలజీది. ఇంక్లూడ్ ట్రాన్స్‌జెనిక్ ప్లాంట్స్ కూడా ఇచ్చాడా? పర్లేదులెండి. ఐ విల్ టేక్ కేర్ 1 లేదు లేదు. ఓకే. ఓకే. ఇలా ఇచ్చాడట. టైప్స్ ఆఫ్ వెజిటేషన్ జోన్స్ ఇది అసలు ఏం లేదు. ఒకటి నార్మల్ ఒక నోట్స్ ఇచ్చేస్తాను మీరు చదువుకుందురు. అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ అంటే తెలుసు. రిక్లమేషన్ అంటే ఇక్కడ ఏ చెట్లు పెరుగుతాయి. మీకు లిస్ట్ ఇచ్చేస్తాను కవర్ అయిపోద్ది. ప్లాంట్ వెరైటీస్ ఏదో ఇవ్వాలని ఇచ్చాడు నామమాత్రానికి. ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్‌లో రిలేటెడ్ ఇది హార్టికల్చర్ కింద ఆమె చెప్తది. ఈ వెరైటీస్ అనేవి. అంతటితో ఇది అయిపోయింది. అండ్ ఇదంతా అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం మేడం కవర్ చేశారు. ఒక పార్ట్ కూడా మిగిలలేదు. హార్టికల్చర్ కూడా మోస్ట్‌లీ డన్. చాలామంది అంటున్నారు ఒక్కటే వీడియోనా? ఏమో 100 వీడియోలు కావాలా ఏంటి? సరిపోద్ది. ఒక వీడియో సరిపోద్ది. ఇంకొక వీడియో చేపిస్తాను తన చేత. ఇంకేమైనా డౌట్ సెషన్స్ ఉంటే క్లాస్ పెట్టిస్తాను. అదే క్లాస్‌లో అడగండి. సో, డన్ ఫర్ దట్. అండ్ సాయిల్ సెన్స్ నేను రెడ్డి గారు ఇద్దరం తీసుకున్నాం. నా క్లాస్‌ని బాగా ఫోకస్ చేయండి. రెడ్డి గారి క్లాస్‌ని ఇంకా బాగా ఫోకస్ చేయాలి. డన్.
దాని తర్వాత వాటర్ షెడ్ కూడా రెడ్డి గారు తీసుకున్నారంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే రెడ్డి గారికి ఫోన్ చేసి అడగండి. రైట్. దాని తర్వాత ఇదే నేను చెప్పా కదా, ఇక్కడ నుంచే ఈ పోర్షన్ ఇది చాలా మంది అడుగుతున్నారు. సరే ఏమండి ఆబ్జెక్ట్ అండ్ ప్రిన్సిపల్ దీని గురించి తాకనే లేదంటే దీంట్లో ఏం లేదు, ఏం తప్పుతాం? క్వశ్చన్ పడినప్పుడు ఎందుకు అనవసరంగా అక్కడ ఏం లేదు, ఏదైనా ఇవ్వమంటే మీరు హ్యాపీనెస్కి ఏదో ఒక 4 లైన్లు అటు తిప్పి ఇటు తిప్పి సేమ్ వచ్చుంటా, కానీ అది చదువుకోండి చాలు. నాకు తెలిసి అసలు ఇది ఏం లేదు, నథింగ్, వదిలేయచ్చు డీ పోర్షన్. యానిమల్ న్యూట్రిషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేను డిసీజెస్ లిస్ట్ ఇచ్చా, అది సరిపోదు మీకు. నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక నోట్స్ని ప్రాపర్ నోట్స్ని ఇస్తాను, అది చూసుకోవాలి, అదైతే యాక్యురేట్గా ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారు, అక్కడ ఉన్న డిసీజెస్ ఒకసారి చూడండి, రిఫర్ చేసి చూడండి. వచ్చాక మీకు ఒక అథెంటికేట్ రిసోర్సెస్ నుంచి దాన్ని నీట్గా ఫ్రేమ్ అవుట్ చేసి నేను మీకు ఇక్కడ ఇస్తాను డిసీజెస్. ఇక్కడ అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఒకటి డిసీజెస్, ఇచ్చిన డిసీజెస్ ఏంటి, రైట్? ఇథాలజీ అంటే డైరెక్ట్గా అడుగుతాడు. లైక్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏంటి, రైట్? ఈ విటమిన్స్ తగ్గితే ఏమవుతుంది, న్యూట్రియంట్స్ తగ్గితే ఏమవుతుందో మీకు తెలుసు, సో అవి అడుగుతాడు. రోల్, ఇప్పుడు ఎలిమెంటరీ మీకు చెప్పాను, మోనోగాస్ట్రిక్ అంటే ఏంటి, లైక్ ఇవన్నీ నేను చెప్పడం జరిగింది, లైక్ అవన్నీ మీరు చూసుకోవాలి. జువాలజీలో 2 క్వశ్చన్లు రాసి పెట్టుకోండి. ఒకటి నాన్ పాయిజనస్ స్నేక్స్ మీద ఒక క్వశ్చన్, రెండవది వచ్చేసి మీకు క్రోమోజోమల్ అబ్రేషన్ అంటే తగ్గడం వల్ల పెరగడం వల్ల క్రోమోజోమ్స్, సో దాని మీద ఏం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్, అంటే ఏ డిసీజెస్ వస్తున్నాయి. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఈసారి ఐ డోంట్ థింక్ సో ఫ్రేమ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. అండ్ డిఎన్ఏ గురించి చాలా మంది అడుగుతున్నారు, డిఎన్ఏ గురించి ఎట్లా డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. దాని తర్వాత ఇంకొక కాన్సెప్ట్, ఇది జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో ఉంది. ఇఫ్ పాసిబుల్ మీరు ఏం చేస్తారంటే ఒక టాపిక్కే ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా జెనెటిక్స్, ఇది నేనే కోర్ టాపిక్ ఇది. సో ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ క్వశ్చన్ మిస్ అయితే వ్యాస్ప్ వీడియో యొక్క థింగ్స్ ఏ విధంగా పాయిజనస్ థింగ్స్ అని, రైట్? ఇది ఒక కాన్సెప్ట్, దీని మీద ఇంకొక వీడియో పడాలమ్మా మీకు, బెటర్గా ఉంటుంది. అవి ఒక వీడియో కాదు, 2 వీడియోస్ పడతాయి, ఇక్కడ ఒక 2 వీడియోస్ పడాలి. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద మనీ సార్ చెప్తారు నీట్గా, దీంట్లో లీగలైజేషన్ కూడా చెప్తారు, చదువుకోండి. అండ్ రిమోట్ సెన్సింగ్ చిన్న టాపిక్, ఏదే పెద్ద టాపిక్ ఏం కాదు. వాట్ ఎవర్ దే హ్యావ్ టాట్ అంటే ఏంటి, యాక్టివ్ ప్యాసివ్ అంటే ఏంటి, బేసిక్గా వాట్ ఆర్ ద రిమోట్ సెన్సింగ్ వీఆర్ యూజింగ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఈ ఏమంటామంటే కొన్ని శాటిలైట్స్ పేర్లు అవి డిస్కస్ చేస్తుంటారు. సో దట్స్ ఎనఫ్ ఫర్ యూ. కొన్ని టర్మినాలజీస్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తుంటాడు ఇక్కడ, రైట్? దాని తర్వాత పోతే నాన్ రెన్యూవబుల్, ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రోస్, యూఆర్ వెరీ ప్రోస్. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోసం మీకు చాలా వీడియోస్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం, అవి చూసుకొని సరిపోద్ది. ఇది మీ సిలబస్. సరే, ఇప్పుడు చాలామంది చెప్తారు సార్ ఇంతేనా సిలబస్, దీనికోసం మనం ఇన్ని రోజుల నుంచి కంగారు పడుతున్నాం. ఇది ఇలానే ఉంటుంది, ఎగ్జామ్ రోజు ఇంకోలా ఉంటుంది, రైట్? ఇంకొకటి చాలామంది చెప్తారు సార్ ఇది ఏదో ఇంత చాటబాట్లు ఇచ్చారో, సో మీరేం అసలు దీని గురించి మాట్లాడలేదని. దీని గురించి మాట్లాడడానికి ఏం లేదు, వీటి గురించి ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే దీని యొక్క కామన్స్ నేమ్స్ ఫస్ట్ నేర్చేసుకోండి. కామన్ నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటండి, దాని తర్వాత దాని ఫ్యామిలీ ఏంటి, వీటికే ఎక్కువ అవసరం లేదు, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్నాక నేను ఈ సిల్వికల్చర్ చెప్పినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చెప్పాను, లైక్ కొపైస్, దాని తర్వాత నేను ఏం చెప్పాను, లైట్ డిమాండర్ స్పీసెస్, షేడ్ డిమాండర్ స్పీసెస్, దాని తర్వాత మీకు ఇలా వేరియస్ బాక్సెస్ ఇచ్చాను, మీకు అవి నీట్గా ఇచ్చేసా, అవి గుర్తుపెట్టేసుకోండి. ఆ స్పీసెస్ ఇక్కడ కవర్ అయిపోతాయి. మిగిలిన మీరేం చేయాలంటే, ఇప్పుడు మీకు నా క్వశ్చన్ మిస్ అవుతుందని నాకు భయం వేస్తే నేను ఏం చేస్తానంటే, మీకు దాని ఫ్లవరింగ్ పీరియడ్ ఎప్పుడు అవి ఇచ్చేస్తా. బట్ ఐ డోంట్ థింక్ సో, రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేం. ఏబీబీఎస్ వాడికి ఏదైనా బుద్ధి పుట్టచ్చు, చెప్పలేం కదా. బట్ వీ నీడ్ టు ఫోకస్. అండ్ ఇక్కడ జనరల్ సిల్వికల్చర్ అని ఇచ్చాడు కదా, ఇదేంటంటే నేను వచ్చాక మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వాలి, ఇయర్స్ డేట్స్. లేదు ఈ లోపల మేము కొన్ని వేరే థింగ్స్ని బట్టి కొడతామంటే మీరు ఏం చేస్తారంటే మణికందన్ బుక్ 9th ఎడిషన్ ఓపెన్ చేసి ఫస్ట్ 2 పేజెస్లో ఉన్న బ్రాడ్ ఇంపార్టెంట్ థింగ్స్ని బట్టి కొట్టండి. నేను వచ్చాక ఏం చేస్తానంటే ఫటాఫట్ అని కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్, ఇన్స్టిట్యూట్స్ చెప్పేస్తాను. దీంతో పాటు ఐఎస్ఎఫ్ఆర్ఈ రిపోర్ట్ మోడ్ మీరు చూసుకోవాలి. ఈ ఐఎస్ఎఫ్ఆర్ఈ రిపోర్ట్ అండ్ ఇంత చూసుకుంటే నో వన్ ఈజ్ గోయింగ్ టు డామినేట్ యూ. ఎందుకంటే నువ్వు సిలబస్ అకార్డింగ్ చదివాడు, మిగిలినోడు తెలిసినోడు చదివాడు, తెలియనోడు అలానే ఇంకా ఏముంది 75 మార్కులే కదా, జిఎస్ మీద నిలబడతాను వచ్చేస్తాను అనుకుంటాడు. వాడు వచ్చేస్తాడు, నిజంగానే వచ్చేస్తాడు వాడి ఇంటికి, రైట్? సో అదన్నట్టు ఐ డోంట్ వాంట్ టు డిమినిష్, బట్ ద థింగ్ అది ఎవరికైతే బ్యాకప్ ఉందో వాళ్ళు సెల్ఫ్గా చదువుకున్న ఈ ఎగ్జామ్ క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఉంది, రైట్? బట్ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కొంతవరకు డిఫికల్టీని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉన్నదా, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్? జోష్నా? నో సార్. ఇప్పుడు ఏమేమి చదవాలి ఒకసారి బ్రీఫ్గా చెప్పేసి, నీకు ఎఫ్ఆర్ఓలో చెప్పింది ఇప్పుడు చెప్పింది రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ సైన్స్ కవర్ చేయాలి. ఇంకా ప్లాంట్ సైన్స్ కి ఎంసీక్యూస్, నీట్ బయాలజీ చూసుకోమన్నారు కదా సార్. ఎంసీక్యూస్ మీ కంటెంట్ అవి
ఎంసీక్యూస్ ఎలా ఏ ప్యాటర్న్ ఫాలో ప్లస్ అవుతావు? ఫస్ట్ ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు 0 లెవెల్‌లో ఉన్నావు. యూ నో నథింగ్ అనుకో. నువ్వు ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తావు. సో ఏం చేయాలి ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే? మ్యాథ్స్ చెప్పు. నేనైతే సిల్వికల్చర్ చూసిన తర్వాత అంటే స్కోరింగ్ వెరీ ఎక్కువ ఈజీ. ఈజీ కాబట్టి డన్. ఈజీగా త్వరగా ఆ, కొంచెం బ్యాకప్ పెట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది కదా అదే సార్. కొన్ని మార్క్స్ మీ చేతిలో పెట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది అనుకుంటున్నా. రైట్. ఎస్ సార్. సో అదే పద్ధతి ఫాలో దాని అయితే తర్వాత ప్లాంట్స్ చెప్పండి. దాని తర్వాత ప్లాంట్ సైన్స్, దాని ఇంకా ఎన్విరాన్మెంట్ పార్ట్. ఈ 3 మేజర్. ఇవి లేనిదే సిలబసే లేదు. మీకు ఎగ్జామ్ పేపరే ఉండదు. రైట్. ఈ 3 కాళ్ళను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారో, ఇది కళ్ళులాగా చూసుకుంటారో, ఏం చేస్తారో చూడండి. ఇది కూడా ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు బయోడైవర్సిటీకి మళ్ళీ మీరు సపరేట్గా పోకూడదు. అంతా ఒకటే. ఎకాలజీ, బయోడైవర్సిటీ అంతా ఒకటే. అక్కడే నేషనల్ పార్క్స్ వచ్చేస్తాయి. రైట్. అండ్ అక్కడే మీకు ఓకే. కన్జర్వేషన్ రిజర్వ్స్ అన్నీ వచ్చేస్తాయి. లైక్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నేనేం చెప్తానంటే మీకు పర్సనల్గా అడ్మినిస్ట్రేటివ్లో మనీ సార్ ఎల్లుండి క్లాస్ తీసుకుంటారంట. ఆయన తీసుకునేటప్పుడు ఆ సార్ని మీరు రిక్వెస్ట్ చేయాల్సింది అంటే లీగలైజేషన్ చెప్పండి సార్ అనండి. మీకైతే నేను చెప్పే చూసిన. బట్ ఎవరైతే అప్లికేషన్ కొత్తగా మన ఎఫ్ఎస్ఓ బ్యాచెస్ వాళ్ళకి లీగలైజేషన్ చెప్పించుకోండి. ఎందుకంటే రేపు పొద్దున వాడు అడ్మినిస్ట్రేటివ్ అని ఇచ్చాడని చెప్పి వాడు ఇవ్వలేడు అంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు కానీ వాడు అడ్మినిస్ట్రేటివ్ అన్నాడంటేనే నాకు డౌట్ కొడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ గురించి ఎవరికి తెలియదండి ఈ రోజుల్లో. నెట్ ఉంది, 2 నిమిషాల్లో చూడవచ్చు ఎవరు ఏ పొజిషన్. అది పెద్ద డీల్ కాదు. ఖచ్చితంగా యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పాలసీస్ ఎందుకంటే మీ కూడా నాకు ఇక్కడ పాలసీస్ కనపడలేదు. యాక్ట్స్ ఇంకొక కుడి భుజం లాంటిది. అంటే ఫారెస్ట్ ఎలా నడుస్తుందంటే బ్రీఫ్గా రఫ్ అండ్ టఫ్గా చెప్పాలంటే, ఒకటి సెల్వికల్చర్ బ్యాక్ బోన్, అది లేనిదే ఫారెస్ట్ లేదు. దాని తర్వాత మెన్సురేషన్ కుడి చేయి అనుకోండి, ఎడమ చేయి వచ్చి యూటిలైజేషన్. మీకు యూటిలైజేషన్ వీడియో కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. చూస్తున్నారా యూటిలైజేషన్? చూడలేదు సార్, చూస్తాను. యూటిలైజేషన్ చూడలేదు. ఒక ఇప్పుడు ఉందండి, 60-70 వీడియోస్ ఉన్నాయి. సో ఇదిగోండి యూటిలైజేషన్ వీడియో చూడండి. దాని తర్వాత ప్రొటెక్షన్ ఎందుకంటే డిసీజెస్ సిలబస్ ఎక్కడ మెన్షన్ చేసి లేదు, కానీ వాడు ఇవ్వడు అనేదానికి నా దగ్గర ఆన్సర్ లేదు. మీరు చూసి పెట్టండి, మీకు ఎంత రిక్వైర్మెంట్ అవసరం అంత ఇచ్చేసాను. అన్నెసెసరీ టాపిక్స్ అయితే పెట్టలేదు. రైట్. పోతే మీకు ఇంకో టాపిక్ ఏం చెప్పాను, ఈ 3 ఎన్విరాన్మెంట్ ఇదంతా ఒకే పార్ట్. మీకు జనరల్ సిల్వికల్చర్, సోషల్ ఫారెస్ట్, అగ్రో ఫారెస్ట్ అండ్ జైఫెన్స్ అంతా ఒకే పార్ట్. ఈ 3 మెయిన్ బ్రాంచెస్ అమ్మ. ఇది అయిపోయినాక మీకు మనకి ఏది నచ్చుతుందో, మీ మనసుకి ఏది నచ్చుతుందో దాంతో వెళ్ళండి. నేనైతే సాయిల్ సైన్స్ చెప్తాను. సాయిల్ సైన్స్లో మీకు జియాలజీ నాలెడ్జ్ ఉంటే మీరేం చేయగలరు? ఇప్పుడు ఏమంటాం సెడిమెంటరీ రాక్స్, అవి ఆ లిస్ట్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాక్స్ లిస్ట్ అది మీరు ఎన్ని గుర్తుపెట్టుకున్నా కొంతమంది కొన్ని కష్టమైన క్వశ్చన్ పేపర్లు వస్తాయి. లాస్ట్ టైం మీరు జోష్నా వాళ్ళ బ్యాచ్లో నేను అలాంటి కష్టమైన క్వశ్చన్ ఇది ఫ్రేమ్ అవుట్ అవ్వడం చూడాలి. కానీ పేరుకి మీకు సిలబస్ ఫారెస్ట్ అయితే వాడు జిఎస్ కూడా వాడతాడు. ఇక్కడ మీకు నేను మాయిశ్చర్ కంటెంట్ చెప్పినప్పుడు మాన్సూన్స్ గురించి కూడా చెప్తాను. వాటిని కూడా ఫోకస్ చేయండి. ఏంటంటే ఇక్కడ టాపిక్ తీసుకెళ్ళి అక్కడ జిఎస్లో ఇచ్చాడు, జనరల్ సైన్స్లో పెట్టాడు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఎగ్జామ్. అల్టిమేట్గా ఇది అక్కడ ఇంకోటి జిఎస్లో కూడా మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. చీఫ్ మినిస్టర్స్ అంటే ఈ గవర్నమెంట్ కదా ప్రజెంట్ ఈ ఎక్స్ అనే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఈ ఎక్స్ ఆర్ వై అనే గవర్నమెంట్స్ మీరు ఏం చేయాలంటే వాళ్ళ ఏదైనా ఇంపార్టెన్స్, ఏదైనా హయాంలో ఏదైనా ఇంపార్టెన్స్ జరుగుతుంటే అవి కూడా మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. తప్పదు హెల్త్ అండ్ అలానే ఎకానమిక్, లైక్ బడ్జెట్ రీసెంట్ ఏదైనా చర్చ జరుగుతుంది అనుకో, ఐ థింక్ 1 రూపీ గురించి ఏదో సమ్ డిస్కషన్ జరుగుతుంది. సో వాటి రిలేటెడ్ ఏమన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటే మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. తప్పదు. రైట్. తర్వాత స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్లో ఏంటంటే కొన్ని లైక్ ఈవెంట్స్ ఏమన్నా లైక్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా గొప్ప వ్యక్తులు స్పోర్ట్స్ మెన్స్ అండ్ వాళ్ళు ఏమన్నా కొన్ని ఈవెంట్స్ ఉంటే వాళ్ళు బెటర్. సో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏమో మెడల్స్ వచ్చాయి అండ్ వాట్ దే అచీవ్ టిల్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. బట్టి కొట్టాలంటే బట్టి కొట్టకపోతే మార్కులు రావు. ఎవడు అడిగాడు? చదువు అంటే ఏమనుకున్నాను, నాకు తెలిసినంత వరకు చదువు అంటే 90% బట్టి 10% అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఏ మీరు చదివిన సరిపోని. జోష్నా మీరు ఏం చదివారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్. రైట్. కంప్యూటర్స్ లో మీకు ఏం నేర్చుకున్నారు? ఒకసారి బ్రీఫ్ అండ్ రఫ్ అండ్ టఫ్ గా చెప్తారా? ఐ నో నథింగ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్. ఏదో జావా, పైథాన్, ఒరాకిల్ అండ్ సి ప్లస్ అంతవరకే వచ్చు. సి ప్లస్ అంతే వచ్చు. మీరు చెప్పండి ఏం నేర్చుకున్నారు మీరు? అకాడమిక్ గా నేను నేర్చుకున్న తక్కువే సార్, బయటకు వెళ్ళి నేర్చుకున్నాను నేను. ఓకే. సరే, అకాడమికల్ లో మీకు సబ్జెక్ట్స్ 1-2 సబ్జెక్ట్స్ చెప్పండి. ఇఫ్ యూ ఓన్లీ థియరిటికల్.
థియరిటికల్ టాపిక్స్ చెప్పండి. ఐడియా లేదు సార్ ఇప్పుడు అయ్యింది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎవరికి గుర్తుంది? మీ మీద గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. తిప్పి కొడితే మొన్న ఒక ఇంటర్వ్యూ సబ్జెక్ట్ జరిగింది. ఆయన అడిగింది ఒకటే ఒక క్వశ్చన్, విచ్ ఐ ఫెయిల్ టు అటెంప్ట్ ద క్వశ్చన్. మీరు మాస్టర్స్ అయిపోయింది కదా, సో విచ్ బుక్స్ యూ వుడ్ డూ, అంటే మీరు ఏ బుక్స్ రిఫర్ చేశారని ఒక పెద్ద సంస్థకు చెందిన ఆయన తన సంస్థలో వర్క్ చేయించుకోవడానికి నన్ను అడిగిన క్వశ్చన్. కాళ్ళ వెళ్ళబడ్డాను 3 బుక్స్ పేర్లు చెప్పడానికి. సో దిస్ ఈస్ హౌ ఎడ్యుకేషన్ ఈస్ ఫీడింగ్ యువర్ మైండ్. అంటే నేను నా గురించి గొప్ప చెప్పడం లేదు, నేనే చెప్పలేదని చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను. థింగ్ ఏంటంటే నేనేం చెప్పానంటే ఎంత సిల్లీగా ఓల్డ్ బుక్స్ కదా సార్, సో హూ విల్ రిఫర్ ఇట్ దట్, ఆడప్పుడే పక్కకు ఆడుకోమని నన్ను. సో సి దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ సిస్టమ్ వర్క్స్. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివి ఐ నీడ్ టు అట్లీస్ట్ రిఫర్ 10 చదివానండి, ఓల్డ్ బుక్స్ చదివాను, బట్ ఒక్కటి కూడా గుర్తులేదు. ఏం చేస్తారంటే ఈ చదువులన్నీ ఎప్పటికీ మర్చిపోతున్నాను, అవసరం లేదు. ఎంతైతే కంటెంట్ మనకి ఎగ్జామినేషన్ నీడాడో కనీసం అంతవరకైనా నేర్చుకొని బయటకు వెళ్తే యూ విల్ బీ సెలెక్టెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయ్యాక కొంత గొప్ప ఫీల్డ్ నాలెడ్జ్తో మీరు సిలబస్ నేర్చుకుంటారు, ఐఎమ్ వెరీ షూర్. అప్పుడు మనం ఏదైతే ఈరోజు డిస్కస్ చేసుకున్నామో, ఇప్పుడు మనీ గారికి నేను చెప్పాను, ఆయన ఇప్పుడు రేంజర్ ఆఫీసర్ అయ్యారు. సో ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన థియరీ మొత్తం ఆయన ఈజీగా పాస్ అయిపోతున్నాడు, బికాస్ అక్కడ ట్రైనింగ్లో పడాల్సిన ఎఫర్ట్స్ ఇక్కడే పెట్టేశారు. ఇక్కడ పాపం చాలా ఆయన పాపం నాకు ఈజీగా నేర్పించాడు, కానీ టార్గెట్స్ ఇచ్చేవాడు కాదు. కానీ మ్యాథమెటిక్స్కి నేనైతే ఐ యూస్ టు గివ్ హిస్ టార్గెట్స్ అండ్ వండర్ఫుల్. ఏసీఎఫ్లో జస్ట్ మిస్ అయ్యాడు అండ్ హీ గాట్ స్టేట్ మార్క్ 146 మార్క్స్ అవుట్ ఆఫ్ 150. అక్కడ మిస్ అయిన మార్క్స్ ఈవెన్తో ఇక్కడ ఫారెస్ట్రీలో మ్యాథ్స్లో 136 వచ్చింది. ఆయన 2023 బేసిక్గా అది కష్టమైన పేపర్. 2024లో ఎగ్జామ్ 2024లో ఎగ్జామ్ జరిగింది, నేను రాసిన ఇయర్. ఆ సార్కి 136 వచ్చాయి, నాకు 97 సంవేర్ వచ్చాయి. రైట్, ఇది సార్కి మ్యాథ్స్ ఉన్న డిఫరెన్స్. అంటే నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్, సో యూజువల్లీ మ్యాథ్స్ అనేది కమ్జోర్, థోడాసా ఏమంటాం, కొద్దిగా మ్యాథ్స్ అనేది వీక్ ఉంటుంది. బట్ యాజ్ అన్ ఇంజనీర్ ఆర్ అదర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు మీకు కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎవరు బీటెక్స్ వాళ్ళకి, ఎవరైతే బైపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏం చేస్తారు, మనకి ఫారెస్ట్ని ఉడుము పట్టు పట్టాలి. ఫారెస్ట్ ఉడుము పట్టు పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఈవెన్తో వాళ్ళు మ్యాథ్స్లో 150కి 150 చేసినా నీ దరిదాపుల్లో కూడా ఎవడన్నారు స్టేట్లో, రాసి పెట్టుకో, నీ దరిదాపుల్లో ఎవడన్నారు. అదే నేను క్రియేట్ చేశాను, ఆ ఇంపాక్టే నేను ఎగ్జామ్ రాసినప్పుడు నా దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. 50 మార్కులు పైనే ఉన్నారు అందరు డిఫరెన్సెస్. 50 మార్కులు అనేది చాలా వేరియేషన్ పాస్ చేస్తుంది, ఎందుకంటే మనం ఈక్వల్లీ ఫైట్ చేయగలం. ఎక్కడ జిఎస్లో అంటే వాళ్ళు 140 తెచ్చుకుంటే మనం 140 తెచ్చుకోలేము, ఫ్రాంక్ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో దానికి పట్టు ఉంటుంది. బట్ నీ పట్టు ఏంటి, మ్యాథ్స్ నేను 100 మార్కులు తగ్గకుండా చూసుకుంటా. నాకు ఫారెస్ట్రీలో ఎట్టు తిరిగి 100 మార్కులు రావాలి. ఎప్పుడు పేపర్ ఈజీగా ఉన్నప్పుడు, పేపర్ కష్టంగా ఉన్నప్పుడు 90-80 మార్కులు తగ్గకూడదు. అదేంటి సార్ 80-90 అంటున్నారు, దేని గురించి మాట్లాడుతున్నా అంటే నేను మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ యువర్ ప్రిలిమ్స్. మీరు మీ సొంతంగా చెడగొట్టుకోవడమే, ఎవడు చెడగొట్టాల్సిన అవసరం లేదు. మెయిన్స్ మాత్రం కొంత నా తప్పేదో ఉంటుంది, కొంత మీ తప్పేదో ఉంటుంది. సార్ ప్రిలిమ్స్ ఎందుకు చెడగొట్టుకోలేమంటే, ప్రిలిమ్స్ ఏంటంటే ప్యూర్లీ జిఎస్ ఓరియంటెడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. జిఎస్ మ్యాథ్స్ ఫారెస్ట్రీ కొంత కంపారిటివ్లీ బాగా తొక్కేస్తాడు చెప్పాలంటే. అంటే ఎలాంటి పేపర్ అంటే మీ జీవితంలో అలాంటి పేపర్ చూసుంటాడు, అలాంటి పేపర్ చూస్తారు, నేనైతే అదే అనుకుంటున్నాను. బట్ ఈ టైం నేను అసలు ఏం చెప్పలేను. కానీ మెయిన్స్ పేపర్ తక్కువ మంది ఉంటారు కాబట్టి చదివినోడికి న్యాయం జరుగుతుంది ఫారెస్ట్రీ. సో మీ ఫోకస్ ఏ సబ్జెక్ట్ లైట్ తీసుకోవద్దు, మ్యాథ్స్ లైట్ కాదు, జిఎస్ లైట్ కాదు, ఫారెస్ట్రీ లైట్ కాదు. 3 దగ్గర ఒళ్ళు పెట్టుకొని చదివితే ఒక దాంట్లో మార్కులు తగ్గినప్పుడు కూడా రెండో దాంట్లో ఆ మార్క్స్ అనేవి కొంతవరకు కవర్ అయిపోతాయి. సో ఇన్ సచ్ ఎ వే యు ఆర్ గోయింగ్ టు క్లియర్ యువర్ పేపర్. లేదు నేను ఒకరిని దొరికాను కదా, హీ కెన్ అంటే అతనికి లాస్ట్ టైం వర్కౌట్ అయింది కదా, ఈసారి వర్కౌట్ అంటే చెప్తున్నా, యూ కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్. పోయినసారి 180 క్వశ్చన్లు వస్తాయన్న 300కి, ఇప్పుడు మీ సారికి నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా 45 నుంచి 50 క్వశ్చన్లు ఫర్ ఫ్రీ అవుట్ ఆఫ్ 75. మిగిలిన మీ ఇమాజినేషన్ వదిలేస్తాను. రైట్, ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో నేను ఎప్పుడు వరస్ట్ సినారియోలోనే ఉంటాను, నేను అదే ఆలోచిస్తాను. ఈ 40 క్వశ్చన్లు మీరు ఎలా ఆన్సర్ చేసుకోవాలో మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. మీకు వీకెండ్ ఎగ్జామ్ జరుగుతుంది, 75 మార్కులకి ఎగ్జామ్లు జరుగుతుంటే ఒక్కడికి 40 మార్కులు దాటడం అంటే వీకెండ్స్లోనే మనకి 50 మార్కులు పైన దాటకపోతే హోల్ సిలబస్ మీద. ఇప్పుడు నేను సెల్ బయాలజీ మొత్తం ఆ 2-3 గంటల వీడియోస్ చూస్తే యూ విల్ గెట్ 1 or 2 మార్క్స్, మోస్ట్లీ 1 మార్కే, లేకపోతే అది కూడా రాదు, ఫ్రాంక్గా చెప్తుంది. సో అలాంటి ఒక సందర్భంలో ఉన్నప్పుడు సిలబస్ ఎంత పట్టుగా చదవాలా, కూర్చోవాలి, జస్ట్ మర్చిపోండి. ఈ
లేదు మీకు సింపుల్ టాపిక్స్లో మేము స్కోర్ చేసుకుంటాం అంటే నేను చెప్పా కదా, అగ్రో ఫారెస్ట్రీ, సిల్వికల్చర్ ఇలాంటి చిన్న టాపిక్స్ ఉన్నాయి. వాటిని ఉడుం పట్టుకోండి, అక్కడ ఒక 10-15 మార్కులు వచ్చేస్తాయి, 20 మార్కులు వచ్చేస్తాయి. అవి పక్కన పెట్టుకోండి. అవి కాకుండా ప్లాంట్ సైన్స్లో మీరు ముందు ఉండాలి. ప్లాంట్ సైన్స్ని టార్గెట్ చేయండి, బాటనీని టార్గెట్ చేయండి. బాటనీని టార్గెట్ చేస్తే మీకు FBOలో కూడా పేపర్ ఈజీ అయిపోద్ది. చాలామంది ఎథినో బాటనీ కొద్దిగా చెప్పండి సార్ అంటున్నాను. నేను వచ్చాక నాకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఎథినో బాటనీ ఒకసారి రివిజన్ చేపిస్తాను. మీకు పెద్ద ఏం ఉండదు ఎథినో బాటనీ. వాడు మీకు సిలబస్ ఎలా ఫ్రేమ్ చేశాడంటే, ఓ అమ్మ ఇది చాలా సిలబస్ ఉందన్న ప్రతి ఒక్కటి ఆడేం ఉండదు, ఆడేం ఉండదు, దొరలే. నాకైతే దొరలేదు. నథింగ్ ఇన్ యువర్ సిలబస్. తిప్పి కొడితే 4 క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవుతుంది. అడిగితే సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్, ఫ్యామిలీ, లేదా దానికి ఏదైనా యూజెస్ ఉంటే అది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ఒకటి ఉంటుంది అంతే. ఏం చెప్తాం ఫ్యామిలీ గురించి? చాట పడితే ఇప్పుడు యు ఆర్ నాట్ ఇన్ టు ద బాటనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. బాటనీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లైఫ్ హిస్టరీస్ గురించి చదువుతారు, కానీ ఫారెస్ట్రీ మేమేం చదవం. మేము లైఫ్ హిస్టరీ గురించి మాకు ఎవరు చెప్పడం. సో థింగ్స్ ఎలా చెప్తారు అంటే ఫ్లవరింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఫ్రూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్తారు. ఆల్మోస్ట్ ఒక 20 స్పీసీస్ ఉంటే దాంట్లో 1-2 ఆ టైం పీరియడ్ మ్యాచ్ అవుతుంటాయి. సో అలాంటి బుక్స్ కూడా ఎవరు రాయలే ఇంతవరకు. సో బుక్సే రాయలేదంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వవు. మీకు వాడు సిలబస్ ఫ్రేమ్ అయితే చేశాడు, కానీ నో వన్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఫర్ దట్. FBO గురించి చెప్తున్నాను. సో ఇది నేను వచ్చే లోపల మీరు చేయాల్సిన 3 పనులు ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ అండ్ మీది ఏదైతే ప్లాంట్ సైన్స్ ఉందో ఇంతవరకు పట్టు తెచ్చుకొని పెట్టుకోండి. మిగిలిన చదవదని కాదు, చదివి పెట్టుకోండి. నాకు ఎంతైతే టైం ఉందో ఆ సఫిషియంట్ టైం మీకు ఇస్తాను. నేను ఎక్కువ టైం ఇవ్వలేను, 2 hours ఇస్తాను. ఐ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ టు వర్క్, రైట్? సో అది ఇంతకు మించి ఇంకెవరికైనా ఏమన్నా బుక్స్లో ఇంకేమన్నా డిస్కషన్స్ కావాలా, ఎవరికైనా ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎవరికైనా బుక్ రిసోర్సెస్ చెప్పంటే నేను 1-2 చెప్తాను, విచ్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. చెప్పండి, ఎవరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఐఎమ్ డన్ విత్ మై సెల్ఫ్. హలో, చెప్పండి. ఇప్పుడు పార్ట్ బిలో 75 మార్క్స్ ఉంది కదా ఫారెస్ట్రీ. అవును. అంటే 75 ఫారెస్ట్రీ అంటే కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఇస్తాడా దాంట్లో కూడా? కరెంట్ అఫైర్స్ మోస్ట్ ప్రాబబ్లీ నిల్. ఒక్కటి వస్తుంది, వస్తే ఏదైనా ఒకటి. అది నువ్వు జిఎస్ ఎట్లా చదువుతావు కాబట్టి మేబీ కవర్. ఎవడు అడగడు. నో, మై ఆన్సర్ నో. ఓకే ఓకే ఓకే, అంతే. యూ షుడ్ స్టిక్ టు స్టాటిక్ బేసిక్స్, రైట్? ఇంకా అండ్ కొత్తగా జరిగింది ఎవరు? ఠాకూర్, ఒకసారి మైక్ ఆన్ చేసుకో. ఠాకూర్ సార్ డౌట్స్ ఏం లేదు సార్, ముందు సిలబస్ కంప్లీట్ చేయాలి సార్ అంతే. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళలో ఒకరిని పట్టుకొని, నాకైతే దిలీప్ ఉన్నాడు కదా, దిలీప్ని పట్టుకొని హౌ టు అప్రోచ్ అని చెప్పి అడగండి. కాల్ చేయండి, ఒక నెంబర్ తీసుకోండి, గ్రూప్లో ఉంటాడు. ఏ మెసేజ్ చూసినా 4-5 సార్లు మెసేజ్ చేసుకుంటారు. అబ్బాయి అని పెట్టుకోండి. సో కాల్ చేయండి, లేదంటే మీరు నాకు టెక్స్ట్ చేయండి, నేను మరి అబ్బాయిని చేస్తాను. దాన్ని బట్టి మీరు అబ్బాయిని కాంటాక్ట్ లేదు అంటే, ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు అండ్ అబ్బాయి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ కూడా, అండ్ ఫ్రమ్ స్టిల్ స్టార్టింగ్ ఆన్వర్స్ ఈజ్ వాచింగ్. సో అబ్బాయికి నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆస్క్. అదే అమ్మాయి ఉంటే చేసాను మదర్ గర్ల్స్, రైట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను 10 days తర్వాత వస్తాను, దాన్ని ఆస్క్. ఆ లోపల టైం వేస్ట్ ఎందుకంటే శ్రావ్య ఎవరైనా ఉన్నారు? ఒకసారి శ్రావ్య ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా? 15th లోపు వస్తారా మీరు? 15th లోపలే వచ్చేస్తాను. 8 ఐ మోస్ట్లీ 8th నేను అవైలబిలిటీలో ఉంటాను. సో ఓకే. బేగం సి ఐ డోంట్ వాంట్ టు పర్టికులర్లీ నేమ్ అవుట్ చేసి, ఇదేం చిన్నపిల్లల గేమ్ కాదు కదా. సి వాళ్ళకి జిఎస్ కూడా కవర్ అవ్వాలి. మీరు నైట్ ఆల్మోస్ట్ అయిపోయింది, రైట్? ఫాస్ట్గా ఒక మోహన్ కుమారి మ్యామ్. సార్ మ్యాథ్స్ మీద ఎంత వెయిటేజ్ ఉంటుంది సార్? ఏంటి హర్ష? మ్యాథ్స్ మీద ఎంత వెయిటేజ్ ఉంటుంది? మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు? లిటరల్లీ నేను ఒకటే చెప్తున్నా, అంటే మ్యాథ్స్ మీద అంటే ఫారెస్ట్రీలోనా? లేదు సార్, ఇది అంటే ఫారెస్ట్రీలో ఇది లైక్ నర్సరీస్ మీద పడతాయి. నర్సరీస్ మీద న్యూమరికల్స్ ఉన్నాయి, అవి చేయించాను, మీకు చూడండి ఒకసారి. అండ్ మీరు అడిగే క్వశ్చన్ అదే నెంబర్ సిస్టమ్ ఉన్నాయి కదా సార్, జామెట్రీ అవన్నీ. సి పేపర్ని వరస్ట్ సినారియోకే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఏదో మీరు 6,000 కట్టేశారు కదా, నేను ఇంకా మొత్తం పేపర్ని మీ చేతిలో పెట్టడానికి 6,000 ఏంటి, ఒక్క 60 లక్షలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పేపర్ ఇవ్వకుండా. పేపర్ని మనం ఏం చేయలేం, కానీ మనం ప్రిడిక్ట్ చేయగలం. సో ఈ కాన్సెప్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటిది ఏబిపిఎస్సి హ్యాస్ నో క్లూ. ఏబిపిఎస్సి ఏం చెప్పాలంటే, ఐ నీడ్ టు కీప్ వన్ భూమి, ఇది హెడ్లైన్ లా పెట్టాలనుకుంటా, ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్ అంటది. సో అదే ఏపీఎస్సి.
ఈవెన్ యూపీఎస్సీని మీరు ప్రిడిక్ట్ చేయగలరేమో కానీ ఏబిపిఎస్సీ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి ప్రిడిక్ట్, అంటే చేయలేం. కానీ నేను చేసేది ఏంటంటే కాన్సెప్ట్ని తునాతునకలు చేసి మీకు మొత్తం చెప్పేయడమే. దాంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్షన్ పట్టుకోవడం అండ్ ది వర్స్ట్ సినారియో క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ పెట్టడం. సో దాంట్లో మీకు ఎన్నైతే ఓవరాల్ గ్రాండ్స్ రాస్తారు కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను మొత్తం 4 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్గా కేటగరైజ్ చేశాను. ఒక క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు 10 మార్కులు వచ్చేది కాగానే ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్లో మీకు ఎంత స్కోర్ వస్తుందో నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈజీ పేపర్ ఇస్తా, దానిలో మీరు ఎంత స్కోర్ చేస్తున్నారో ఒక ఐడియా వస్తుంది. అంటే ఇది ఎప్పుడు ఎలా ఇస్తానని నేను మీకు చెప్పను. సో ఆ 4-5 క్వశ్చన్ పేపర్లు చూసి మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ఎగ్జామ్స్లో ఎవరైనా 50 మార్కులు పైన తెచ్చుకోగలిగితే దల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ ఫారెస్ట్. ప్రిలిమ్స్ మీరు కంగారు పడద్దు, మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు రైట్ అని తెలిసినవే పెట్టరండి. అండ్ కొన్ని ఫ్లూక్స్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఇఫ్ పాసిబుల్ నా ఛానల్లో ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఇంటరాక్షన్ టాపిక్ అని ఇంటరాక్షన్స్ విత్ అదే స్టూడెంట్స్ అండ్ ఎఫ్ఆర్ఓ బ్యాచెస్కి ఒక వీడియో రన్ చేశాను. ఈవెన్ తో దే డోంట్ నో నథింగ్, అంటే ఆన్సర్ దాని వాళ్ళకి మీద అవగాహన లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటి ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి ఒక వీడియో అనేది చేశాను. 90% వర్క్ అవుద్ది, 10% హ్యాండ్ ఇస్తుంది. సో వరస్ట్ సినారియోకి ప్రిపేర్ అవ్వండి. మీకు రిస్క్ తీసుకోవాలి, నాకు ఒక మార్క్ ఎక్స్ట్రా కావాలనుకుంటే, ఒక అర మార్క్ పోయినా పర్లేదు అని అనుకున్నప్పుడు ఆ ట్రిక్స్ ఎక్కువ వాడండి. వర్క్ అవుతాయి, చాలా వరకు వర్క్ అవుతాయి. మొన్న ఎఫ్ఆర్ఓలు అయితే యాజ్ ఇట్ ఈస్ వర్క్ అయిపోయాయి. ఒక్క క్వశ్చన్ వర్క్ కాలేదు, మోస్ట్లీ 99 క్వశ్చన్స్ వర్క్ అయిపోయి. ఒక 3-4 కండిషన్స్ చెప్పా, వితౌట్ నోయింగ్ ఆన్సర్ హౌ టు అటెంప్ట్. ఒక 2 క్వశ్చన్స్ తెలుసున్నప్పుడు అది బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుద్ది. అసలు ఏం తెలియనప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి, ఒక అర మార్క్ పోతుంది అని. సో దెన్ యూ కెన్ అటెంప్ట్ దట్ క్వశ్చన్ పేపర్. రైట్. మోహన్ కుమారి మ్యామ్, సి జావిద్ ఒకసారి మైక్ ఆన్ చేసుకో, నీకు కొద్దిగా క్లాస్ అనుకో ఏదైనా అనుకో. మోహన్ కుమారి మ్యామ్, ఫస్ట్ మోహన్ కుమారి మ్యామ్ చెప్పండి, ఏమైనా డౌట్స్? ఏం లేదు సార్. మీకు ఇంకా మా నుంచి అంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా కావాలా, లైక్ వాట్ ఆర్ ద నోట్స్ యూ నీడ్ అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై సైడ్? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ థింగ్? నో సార్. ఒక ఐఎస్ఎఫ్ఆర్ఈ రిపోర్ట్ అడిగారు అంతేనా? ఎస్ సార్. అది ఇస్తాను, కొద్దిగా మీరు ఒకసారి మాడిఫై చేయండి. వాట్ ఎవర్ ద థింగ్స్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అండ్ జావిద్ ఫటాఫట్ అని మైక్ ఆన్ చేసుకో, చెప్పు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాంగ్జైటీ తగ్గించుకోవాలా. యు ఆర్ వెరీ యంగ్ అండ్ నువ్వు రాసే ఎగ్జామ్ నీ జీవితాన్ని ఎప్పుడు డిసైడ్ చేయదు. ఫస్ట్ థింగ్, వస్తే వచ్చింది. ఒక లాటరీ టికెట్ కొన్నావు, ఏంటది 6,000 నీ లాటరీ టికెట్. సో ఈ 6,000 లాటరీ టికెట్ తగిలితే నీకు FS1 వస్తుంది, లేదా ఇంట్లో కూర్చుంటావు. రెండే థింగ్. లాటరీ వర్క్ కొన్న ప్రతిసారి ఆ లాటరీ వర్క్ అవ్వాలని రూల్ ఏమి. ఎవడు దేవుళ్ళు ఎవరో కూర్చోవాలి, అందరం మనుషులే. స్టేట్లో నువ్వు ఎక్కడికైనా ఎవరి దగ్గర తిరుగు, లాస్ట్కి తిరిగి ఒక బుటికి చేరుతావు. నువ్వు ఆల్రెడీ దేవుడి దయ వల్ల నువ్వు ఆల్రెడీ ఇక్కడే ఉన్నావు, రైట్? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఆరామ్సే ఫస్ట్ ఫోకస్ ఆన్ ద బెస్ట్ థింగ్స్ అండ్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ మీద వర్క్ చేయండి, రైట్? నీకు ఇంకేదైనా అడిషనల్ పాయింట్స్ కావాలి నేను ఇస్తాను. రేపు రిజల్ట్ ఏమవుతుందని నీకు అనవసరం. యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ అబౌట్ ఎలా పేపర్ని అప్రోచ్ అవ్వాలా, అంతే. అదే నీ మైండ్. దిలీప్ నా కాంపిటేటర్ వచ్చేస్తాడు కదా, లేదా మోహన్ కుమారి మేడం నా కాంపిటేటర్ అయిపోతేమో, లేదా ఇంకోటి ఇది కానీ నువ్వు చూడటం మొదలెట్టామంటే జీవితంలో మనం ఇదే కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయలేము. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈ రోజు రేపట్లో చాలా కష్టం అయిపోయింది. కొన్ని లక్షల మంది ఒక చిన్న ఉద్యోగానికి అప్లై చేస్తారు, రైట్? సో కాంపిటీషన్ ఎట్ ఎనీవేర్. మీరు అనుకుంటున్నారు నాకు ఏదైనా ఈజీగా ఇక్కడ దొరికేస్తున్నాను. ఐ యూస్ టు స్ట్రగుల్ అలాట్. మళ్ళీ చెప్తున్నాను, నా స్టైఫండ్ వచ్చేదాకా నేను US వెళ్ళకూడదు, UK వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. టిల్ నౌ ఐ గాట్ మెనీ రిజెక్షన్స్. ఎన్నిసార్లు థీసిస్ రాశాను నాకు తెలుసు, ఎన్నిసార్లు పేపర్ పబ్లికేషన్ టైప్ చేశాను. అది నిద్ర లేని రాత్రులు నాకు. మీకు ఇప్పుడు ఎలా అయితే వర్క్ చేస్తున్నానో ఇది చాలా తక్కువ. ఐ యూస్ టు వర్క్ టిల్ 7 AM వరకు. ఏంది, మార్నింగ్ కూర్చున్నోడిని మీకు 10 గంటలకు కూర్చుంటాను, 10 వరకు నిద్రపోతాను, ఫుల్ నిద్రపోతాను. నాకు 10 లోపల ఫోన్ చేస్తే కూడా చెట్ట కోపం వస్తుంది. అది ఎక్కువసార్లు నువ్వే చేస్తావు, అది నీకు తెలుసు. అండ్ నువ్వు చేయడం నేను లేచేస్తాను. అప్పుడు లేచిన వాడిని యూస్ టు స్లీప్ 5, 4, 3, 2. ఇది నా రొటీన్, డైలీ రొటీన్. దానివల్ల కొన్నిసార్లు అంటే నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. రెండోది, నేను అన్ని విషయాలు మర్చిపోతాను. ఎందుకంటే మతిమరుపు వచ్చేస్తాను. అంటే అంటే వేరియస్ థింగ్స్ థింక్ చేస్తూ ఉన్నాను. సో నీకు నేను నా నుంచి కాన్ఫిడెన్స్ ఇవ్వలేను. నేను ఒకటే చెప్తున్నా, బీ ఫోకస్. ఏదైతే సబ్జెక్ట్ నువ్వు చదువుతున్నావో అది ఫస్ట్ నమ్మకం పెట్టు. నీకు ఇచ్చిన రిసోర్సెస్ మీద, MCQs మీద వర్కౌట్ చేయి. దాని మీద నీకు ఎవరైనా డౌట్ వస్తే గ్రూప్లో 55 మంది ఉన్నారు. వాళ్ళల్లో నీకు నచ్చిన వాళ్ళని
హంబుల్గా రిక్వెస్ట్ చేసి తెలుసుకో. డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. ఏదైతే నువ్వు డ్రీమ్తో మన దగ్గరికి అప్రోచ్ అయ్యావో అదే స్టార్ని నీ యొక్క భుజాల మీద వేసుకొని నువ్వు ఇంటికి వెళ్తావు. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ షూర్. నేను నీకే కాదు చాలా మందికి చదువు చెప్పాను, అండ్ వాళ్ళందరూ కూడా మంచి మార్కులు వచ్చాయి, నీకు కూడా మంచి మార్కులు వస్తాయి. ఇంకొకటి ఎవడో ఒకటి మెసేజ్ చేశాడు మాకు, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్. మీకు నాకు కానీ అంటే నేను ఫైనల్ ర్యాంక్ వచ్చాక మీకు 6,000 వేస్తాను, ఫస్ట్ నా కోచింగ్ విన్నాను. ఆడ అంతరాత్మ వదిలేస్తున్నాను. నేను ఇంకా మంచిగా ఓంట్ గెట్ గుడ్ వర్డ్స్ సైడ్, రైట్? ఇది ఒక పార్ట్. ఇక్కడ ఎవడు సక్సెస్ అవుతాడు, ఎవడు ఫెయిల్యూర్ అవుతాడని భగవంతుడికి ఎరక. ఇక్కడ వర్స్ట్ ఫేజ్లో చూసేవాడు కూడా ఇక్కడ మార్క్స్లో దే విల్ బికమ్ ఎ ర్యాంకర్స్. రాసిస్తాం. మొన్న ఎఫ్ఆర్ఓ రిజల్ట్స్ రిలీజ్ అవ్వలేదు. నేను అసలు షాక్ అయిన విషయం ఏంటంటే ఒక అమ్మాయి చేరింది, కేటగిరీ అమ్మాయి. ఆ అమ్మాయికి 4 రోజుల్లో క్లాస్ చెప్పాను. ఆ అమ్మాయి ఎవరో తినకు తెలుసు. ఎవరంటే అమ్మాయి జోష్నా గారికి తెలుసు. జోష్నా గారు క్రాస్ వెరిఫై చేసుకున్నారంట అమ్మాయికి ఫోన్ చేసి. సో ఆ అమ్మాయి దగ్గర 4,000 ఛార్జ్ చేశాను. 4 రోజులకి 4,000. ఆ అమ్మాయిని ఎలా చదివించానంటే, అంటే నేను చదివించడం ఏమి ఉండదు, నేను టార్గెట్ ఇచ్చేవాడిని. మార్నింగ్ అమ్మాయి ఇది టార్గెట్, ఆఫ్టర్నూన్ ఇది టార్గెట్, నీది ఇది 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 తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం అయితే చేస్తాను. మీ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి, యూ విల్ సీ ద వండర్ఫుల్ రిజల్ట్స్. ప్రతి ఒక్కరిది ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయిపోయిందా ఐ విల్ ప్లే ఇన్ నెక్స్ట్ లెవెల్కి. మిమ్మల్ని అంతా ఇంత సిలబస్ నేర్పించను. ఇది బేసిక్. మీకు టైం పీరియడ్లో ఉన్నది నేను చెప్పింది ఎన్ఎఫ్. ఇప్పటికే 70 వీడియోలు పట్టాయి, ఇంకో 10-15 వీడియోలు కూడా పడతాయి కావాలంటే. బట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళైతే ప్యానిక్ అయిపోతుంది, రైట్? ఫ్రేమ్ చేసుకోండి సిలబస్. మీ అకార్డింగ్లీ ఏదైతే 3 కాన్సెప్ట్స్ చెప్పానో, ప్లాంట్ సైన్స్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, అండ్ దాంతోపాటు మీకు కలిగిన ఎన్విరాన్మెంట్లోనే బయోడైవర్సిటీ వచ్చేలా, మళ్ళీ ఎకాలజీ సపరేట్ చదువుకుంటా బయోడైవర్సిటీ సపరేట్ చేయడం మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, రైట్? ఇది మన ఒక ప్రణాళిక. ఇది అయిపోయినాక ఎకనామికల్ జువాలజీలో పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్, దాని తర్వాత క్రోమోజోమల్ టాపిక్. ఈ 2 టాపిక్లు ఉడుం పట్టుకోండి. టన్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన టాపిక్ పిక్ చేసుకొని ఫటాఫట అని 1-2 వీడియోస్ మొత్తం అయిపోతుంది, రైట్? మీరు నమ్ముతారు నమ్మరు, 45 రోజుల నుంచి మనం ఐ థింక్ 40 రోజులు అనుకుంటాం, 40 రోజుల నుంచి క్లాసెస్ చెప్పుకుంటాం. నేను ఏ రోజు మీకు ఒక్క క్లాసో 2 క్లాసులో నేను ఆబ్సెంట్ అయ్యా. మీకు ఏం హామీ ఇచ్చా? సిలబస్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. అండ్ ప్రతిరోజు మీకు 2 క్లాసులు పడుతున్నాయి నా నుంచి. అది కాకుండా 3వ క్లాస్ నిజాం మేడం నుంచి పడుతుంది. అంటే పర్ డే 3 క్లాసెస్. నేను రాత్రులు పీపీటీస్ మేల్కొని చేశాను, అంటే పొద్దున మేల్కొని చేశాను, మీకు తెలియదు. బట్ మీకు సిలబస్ అవ్వాలని ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్రమ్ మై సైడ్. రెస్ట్ ఎవరైతే సబ్జెక్ట్ చెప్పడానికి వస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అందరూ అన్నిసార్లు అన్ని కాన్సెప్ట్స్ బాగా చెప్పాలని లేదు, చెప్తున్నాను. వాళ్ళ మూడు, వాళ్ళ ఉత్సాహం అండ్ రెస్ట్, వేరే థింగ్స్ ఉంటాయి అక్కడ, ఫ్యాక్టర్స్. అవన్నీ కన్సిడరేషన్లో పెట్టుకొని వాళ్ళు ఏదైనా ఒకటి అట్టు తప్పు అయితే ఇబ్బంది పడకండి. మీరు నన్ను అడగండి, నాకు టైం ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తా. ఇది మీది ప్రిలిమ్సే. తిప్పి కొడితే ఫ్రాంక్గా మాట్లాడండి, తొక్కలో ప్రిలిమ్స్. ఇదే విధంగా ఆలోచించి కానీ మీరు కానీ ఎగ్జామ్ రాశారంటే 1% కూడా మీ ఫియర్ ఉండదు. లిటరల్ చెప్తున్నా. ఇది ఏం మీ మెయిన్స్ కాదు కదా, జావేద్ సీట్ ఇంకొకటి తీసుకుంటాడు అన్నదానికి ఇదేం మెయిన్స్ కాదు. మెయిన్స్ ఈజ్ ద యాక్చువల్ గేమ్. ఇక్కడ ఏంటి, తొక్కలది గెలిచారా మెయిన్స్లో కూర్చుంటారు, ఓడారా ఇంటికి పోతారు. 2 ఫ్యాక్ట్స్, రైట్? అందరూ గెలుస్తారు, తొందరపడద్దు. నేను ఒకటే చెప్తున్నా, మెయిన్స్ నరాలు దిగిపోయే గేమ్ అది. నేను ఆ నరాలు దిగిపోయే గేమ్స్తోనే 2 సార్లు ఆడేసాం మేము ఆటలో. సో బీ చిల్. ఏదైతే 40 రోజులు ఇచ్చారో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీరు నిజం చెప్తున్నా, ఈ సిలబస్ని యాక్యురేట్గా చదువుకోండి, దట్స్ మోర్ దెన్ సఫిషియంట్. మీకు రిఫరెన్సెస్ బుక్స్ వచ్చేసి బయాలజీ నీట్. ఈ బుక్ తెచ్చుకుంటారో లేకపోతే కబ్జా చేసుకుంటారో, పక్కనోడి దగ్గర పెరుక్కుంటారో, లేదా 50 రూపాయలు కొనుక్కుంటారో, లేదా చెత్తపుట్టోడి దగ్గర కొనుక్కుంటారో, ఐ డోంట్ కేర్. బుక్ అయితే మ్యాండేటరీ. ఇది కానీ ఉంటే మీ దగ్గర ఒక వెపన్ ఉన్నట్టు. ఏం వెపను? గన్ను, లైసెన్స్డ్ గన్నుతో సమానం ఈ బుక్ చదువుకునే ఆస్పిరెంట్కి, రైట్? ఇంకొకటి వచ్చేసి నేను చెప్పిన అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జేఎఫ్ఎంసీ. ఇది మీకు లాంగ్ షెట్ ఆఫ్ గన్ అంటాం. అంటే మీకు ఈ ఫ్రీ ఫైర్, పబ్జీ ఆడుతుంటారు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి గన్స్తో ఈక్వల్ ఇది, రైట్? సో ఈ 2-3 టాపిక్స్ని జాగ్రత్తగా చదువుకోండి, యూ విల్ బీ సక్సెస్. అండ్ మ్యాథమెటిక్స్తో పాటు మీరు రీజనింగ్ చూసుకోండి. రీజనింగ్ బ్యాంకింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్. అది కూడా ఏంటది, బ్యాంకింగ్లో రీజనింగ్ మీకున్న కాన్సెప్ట్స్ అండ్ డైరెక్షన్స్ అవన్నీ కూడా బ్యాంకింగే. లేదు మేము బ్యాంకింగ్ చేయమంటారా, ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంతే. అవి కూడా లెవెల్ 1, లెవెల్ 2, నథింగ్. ఒకవేళ మనీష్ సార్ కానీ ఉంటే మీకు అదృష్టం,
ఆయన మీ చేత బాగా చెప్పేవాడు. కానీ ఆయన స్ట్రెస్‌గా ఫీల్ అయిపోతాడంట. రేపటి రోజు వాళ్ళు అనవసరంగా నన్ను తిట్టుకుంటారు. ఇఫ్ నాట్ దే గెట్ గుడ్ మార్క్స్ అని అంటే, సో ఐ సెడ్ ఓకే. ఎందుకంటే ఆయన టైం ఇవ్వాలి కదా మీకు. ఆయన ఒక్కొక్కసారి ప్రెజెంట్ అయ్యి ఉంటారు. ఒక్కోసారి అబ్సెంట్ అవుతారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకు అన్నెసెసరీ రిస్క్ అని హి ఈస్ గోయింగ్ టు స్టాప్. అంటే ఆగిపోయాడు. రైట్. సో ఈ అప్లికేషన్ ఫారెస్ట్రీతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్కి వచ్చేటప్పుడు ఐ ట్రై టు లాంచ్. మీకు అన్ని అవైలబిలిటీ ఇక్కడే కల్పించేలా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ గో అహెడ్ ఆర్ ఎల్స్ ఐల్ టేక్ ఎ లీవ్. సార్ లింక్ అది బయాలజీ బుక్ లింక్ షేర్ చేస్తారా? శ్రావ్య ఓకే. లింక్ యాక్చువల్లీ ఒకసారి చెక్ చేస్తాను. సి బయాలజీ నీడ్ ప్రీవియస్ క్వశ్చన్ రిమైండర్స్. ఇవన్నీ పీవైక్యూ బిక్స్ చూడండి. ఇదే ఎగ్జాక్ట్లీ. ఇది చూసారమ్మా, కనబడుతుంది. ఇది పీడబ్ల్యూ బాగానే ఉంటుంది. పీడబ్ల్యూ కూడా ఫిజిక్స్ వల్ల. రైట్. ఈ స్టోర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారో, ఇది ఎంతో 400 ఎంతో ఉంటుంది ఐ థింక్ సో. ఈ బుక్ ఒకటి తెప్పించుకోండి అమ్మా ఇఫ్ పాసిబుల్. రైట్. ఇంకా ఎవరైనా మంచి ఇది బెస్ట్ బుక్ ఇది విత్ ఎక్స్ప్లెనేషన్స్లో ఉంటుంది కాబట్టి, అంటే వీళ్ళు బ్రాండ్ని ప్రమోట్ చేయడం నా ఎటువంటి ప్రకారంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ మోర్ ఓవర్ అది ఒక పెద్ద సంస్థ అయిపోయింది. ఐ హ్యావ్ నో ఇష్యూ విత్ దట్. ఇది ఒక బయాలజీ బుక్ అయితే బాగుంటుంది అని నేను అనుకున్నా. పీడబ్ల్యూ వాళ్ళది. ఒకసారి దీన్ని విజిట్ చేయండి అండ్ చూడండి దీని రివ్యూస్ ఎలా ఉన్నాయో. అండ్ నచ్చితే కొనుక్కోండి. ఎంత ఉందో చూడండి. ఐ థింక్ రేటింగ్ కూడా బాగానే ఉందండి. 300 రూపాయలేనండి. కొనుక్కోండి, బెటరే కదా. ఓకేనా శ్రావ్య? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ గోయింగ్ టు ఫైన్. అంతకుమించి మీకు ఏ బుక్స్ అవసరం లేదు. అదంతా చూసుకున్నారంటే ఇదంతా కవర్ అయిపోతుంది. సిగ్నిఫికెన్స్ వీడియోని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టానంటే జువలాజికల్ వీడియోలో ఉంది, ఎకనామికల్ జువాలజీలో ఉంది. దాంట్లో ఉన్నది ఒకసారి చూసుకోండి. నేను వచ్చాక లేదంటే రెడ్డి గారి చేతను ఇది చెప్పించేస్తాను. ఈ జెనెటిక్ ఇది కాన్సెప్ట్ అయిపోద్ది. లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్లో ఉంది. సో దీని మీద కూడా దాంట్లో క్వశ్చన్స్ చేయండి. రైట్. దాని తర్వాత ఎనిమల్ ఈ యొక్క రికెట్స్, వైరల్ డిసీజెస్ ఇవి చూసుకోవాలి ఖచ్చితంగా. రైట్. దిస్ ఈస్ ద సిలబస్. ఇవన్నీ ఎప్పుడు చూసుకుంటారంటే మేజర్ 3 కాన్సెప్ట్స్ అయిపోయినాక చూసుకోండి. రైట్. ఇంకేమన్నా ఎవరికైనా డౌట్స్ పర్లేదు అడగండి. మళ్ళీ రేపటి నుంచి నేను దొరకను. మీరు అడగాలన్నా మీరు కాల్ చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 10 days. ఐ హ్యావ్ సీరియస్లీ ఐ హ్యావ్ మై ఎగ్జామ్స్. సైంటిస్ట్ ఎగ్జామ్. ఇది మ్యాథ్స్ కి మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ చెప్పండి సార్ ఏదన్నా. యూట్యూబ్ ఛానల్ ఐ డోంట్ రికమెండ్ సో, బట్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి సీజిఎల్ హిందీ వచ్చా నీకు? లేదు సార్, హిందీ రాదు. సో తెలుగులో సీరియస్ చెప్తున్నా, తెలుగులో నేను ఒక యాక్యురేట్ రిలేటెడ్ థింగ్ నేను చూడలేదండి మ్యాథ్స్లో. ఫ్రాంక్గా చెప్తున్నా. ఎస్ఎస్సి వాళ్ళు హిందీలో టాప్ మోస్ట్, వాళ్ళు అయితే తక్కువకే ఇచ్చేస్తారు మీకు. అలాంటి వాళ్ళని ఐ కెన్ రికమెండ్ యూ. బట్ మీకు హిందీ వచ్చి ఉండాలా. వాళ్ళు మరీ శుద్ధమైన హిందీలో చెప్తారు. రైట్. చెప్తానులేండి, ఐ టెక్స్ట్ ఇన్ ద గ్రూప్స్. అండ్ తెలుగులో ఉండుండొచ్చు బేసిక్గా చెప్తున్నా. మళ్ళీ మీరు నో ఆఫెన్స్. నేను చూడలేదని చెప్తున్నా. అంటే నేను ఎక్కువ మందిని చూడలేదు అలా మ్యాథ్స్ మీద పట్టుగా, అంటే మన సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు. చెప్పు తెలియదు. పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఏమైనా ఉందా సిల్లీ క్వశ్చన్స్ మామూలుగా? సిల్లీ క్వశ్చన్స్ అడగతాను. అంటే చాలా తక్కువ టైం ఉంది కదా, అందుకని. ఏం చేద్దాం ఇప్పుడు? అంటే 2 ఒకే రోజు ఉన్నాయి. ఏక్ సెకండ్. జోష్నా పర్లేదు, నువ్వు మైక్ ఆన్ చేసుకున్నావు. చెప్పండి సార్. ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత 33 days సార్. 32. 30 days ఎగ్జాక్ట్ మాట్లాడుకుంటే 30 రోజులు. దాంట్లో 10 రోజుల్లో సిలబస్ కవర్ చేసుకోండి. మిగిలిన 20 రోజుల్లో వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చారు. పోయి దిలీప్ 3 మార్క్స్ ఇచ్చేది. అండ్ నువ్వు మర్చిపో, పోస్ట్ పోన్ అనే థాట్ కూడా వేస్ట్ సార్. ఇవే టైం వేస్ట్. ఆ గ్రూపులో నేను చూసాను, ఒక గ్రూప్లో చూసాను దిలీప్ నిన్ను. నువ్వు పెట్టిన మెసేజ్లో ఓనర్ కూడా పెట్టుంటాడు దిలీప్ ఆ గ్రూప్లో. ఎందుకు అన్నెసెసరీ థింగ్స్ నీకెందుకు? ఎవడు క్వాలిఫికేషన్ ఏమైపోతే నీకెందుకు? సమీర్ యూ కెన్ ఆన్ యువర్ మైండ్. ఎందుకు ఊరికే రాద్దాంతం? వాడు సి యువర్ ఏ కాంపిటేటర్, కొంత కాంపిటేటర్ లాగా ఆలోచించు. ఇవన్నీ టైం వేస్ట్ నీకు. ఎవడికో
ఈడ చాలా మంది నీకన్నా చాలా తెలివైనవాడు, వాడు 100 గ్రూపుల్లో మెసేజ్ చేశాడు. నీకు ఎవడైతే ఆ గ్రూప్లో మెసేజ్ చేశాడో వాడు నాకు కూడా పర్సనల్ మెసేజ్ చేశాడు. ఇఫ్ యూ నీడ్ ఐ సీ ద స్క్రీన్ షాట్స్ పెడతాను నీకు. నేను అసలు రిప్లై ఇవ్వలేదు. నేను అది గ్రూప్ ఆ గ్రూప్లో ఉన్నాను, ఇంకొక 4-5 ఇన్స్టిట్యూట్ గ్రూప్లో కూడా ఉన్నాను. రైట్? ఎందుకు అనవసరమైన టెన్షన్? ఇప్పుడు ఒక్కొక్కటి మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చొని ఏం పనే పడలేదా? నీకు ఇంకో పని లేదా? జస్ట్ ఫోకస్ ఆన్ ద బెస్ట్ థింగ్. నువ్వు బెస్ట్ ప్లేస్లో ఉన్నావు, మంచిగా చదువు చెప్తున్నారు, నువ్వు నీకు ఫోకస్ చేయి, నువ్వు కొట్టగలవు. 3 పొజిషన్లు ఉన్నాయి, నీట్గా ఫోకస్ కొడితే ఒక ర్యాంక్ ఇంత బ్యానర్ పడాలా యాప్లో. వదిలేసి అన్నెసెసరీ ఎవరికో సమాజ సేవ చేస్తున్నారు. చేస్తున్నాం కదా, నువ్వేందుకు చేయడం? ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే ఇంకొక విషయం సార్, చెప్పండి. నోటిఫికేషన్ లో మా జోన్ లో అదే మా జోన్ అంటే ఇప్పుడు డివిజన్ డిస్ట్రిక్ట్ వైజ్ కదా, వేకెన్సీస్ అయితే లేవు సార్. ఓపెన్ లో కూడా ఒకటే ఉంది. ప్రతిసారి మీకెందుకు దెబ్బ తగులుతామో నాకు అర్థం కాదు. దేవుడు పగబట్టేసినప్పుడు లాస్ట్ టైం మనకి ఎన్ని ఉన్నాయి పొజిషన్స్? లాస్ట్ టైం లేవు సార్. చేసేదేమో ఎగ్జామ్ అయితే 2 రాయండి, ఏబిఓ ఎఫ్బిఓ గట్టిగా రాయండి. ఓపెన్లో ఎక్కడైనా ఉంటుంది కేటగిరీలో. మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో ఏమన్నా ఓపెన్లో ఎక్కడైనా ఉందా? చూసాను సార్, ఉన్నాయి సార్. 4, 5 ఆరామ్సే అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, మీరు నమ్ముతారో నమ్మరో, కేటగిరీ ఉంటే వదులుకోవద్దు. లాస్ట్ టైం ఐ థింక్ నీకు 68 వచ్చే చూస్తాను. నువ్వు యూట్యూబ్లో ఉన్నావు అనుకో, 60లో ఉన్నావు అంతేనా? ప్రిలిమ్స్ నాకు తెలుసు. నేను ఓన్లీ జిఎస్ లో గట్టిగా చేసావు నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు 10-20 మెసేజ్ చేసి ఉంటావు అది లైవ్లో. నేను అప్పుడు నీకు ఒక 50 సార్లు చెప్పుకుంటా, జోష్న గారు వచ్చేయండి నేను నీట్గా నేర్పిస్తానని. అప్పుడు నువ్వు లైట్ తీసుకున్నావు, ఇప్పుడు లైట్ అయితే తీసుకోవాలి. మీరు చేరేటప్పుడు కూడా నేను అదే చెప్తా. మీరు జిఎస్లో ఎంత పట్టుకున్నారో అంతే పట్టుగా ఫారెస్ట్ మీద చూపిస్తే బ్యానర్ పడిపోతుంది. ఇంకా ఎనీ డౌట్స్? మ్యాథ్స్ కూడా ఇలా ఎంసీక్యూస్ కి ఏదైనా ప్రొవైడ్ చేయండి సార్, చాలు. నేనే చెప్దాం అనుకున్నా కానీ నాకు టైం లేదు, లేదా మనీ సార్ చెప్దాం అంటే లేకపోతే నేను ఒక పని ఇప్పుడు కంటెంట్ క్లాసెస్ కూడా నాకు అవసరం లేదు సార్. నాకు ప్రాక్టీస్ కి క్వశ్చన్స్ వాడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కూర్చోబెట్టి నీట్గా చెప్పడం అవ్వదు. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ అది, మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని మార్క్స్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? సో పర్లేదు. ఎన్ని మార్క్స్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని మార్క్స్ మీరు ఏం చేసుకోండి. స్టాటిస్టిక్స్ అనేది చిన్న ఈజీ టాపిక్. చిన్న పిల్లోడిని 10th క్లాస్ పిల్లోని తీసుకో స్టాటిస్టిక్స్లో కూర్చోబెడితే వాడు మార్క్ వచ్చేస్తాడు. ఆడ పోయేదానికి ఏముండదు, ఖచ్చితంగా ఒకటి 2 క్వశ్చన్లు వస్తాయి మినిమం చెప్తున్నా. దాని తర్వాత మీరు తిప్పకూడదు. నెక్స్ట్ టైం జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్. పిల్లోడు ఎల్కేజీ పిల్లోడు కన్నా కూడా పై స్థాయి ఉన్నోడు కూడా చేసేస్తాడు. అంతే. మీకు అక్కడ ఇబ్బంది పెట్టేది ఏంటి? జామెట్రీలో సర్కిల్స్ బాగా ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి నేను వీక్, మీరు బహుశా గట్టిగా అయిపోతున్నారు. రైట్? అలాంటి టాపిక్స్ ఏదైనా ఉంటే సార్ 1-2 రోజులు ఫ్రీగా ఉంటారు, మీరు మన అప్లికేషన్లో చేసుకోండి. అంటే అన్ని టాపిక్స్ చెప్పడం కష్టమేమో కానీ సార్కి ఆయనకున్న ఒక 3-2 రోజుల్లో ఆయన మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తాడు. మీకు కావాల్సిన 2-3 టాపిక్స్ తీసేసుకొని ఫ్రీగానే, అంటే ఈ పేమెంట్ కట్టారు కాబట్టి ఆ పేమెంట్లో చెప్పేస్తారు. రైట్? సో ఫర్ దట్ రీజన్ ఐ కెన్ అష్యూర్ యూ. ఇంకా ఎనీ డౌట్స్? ఓకేనా జోష్న? ఓకే ఓకే సార్. ఒకసారి మనీ సార్ని కొద్దిగా రిక్వెస్ట్ చేయండి, ఆయన చెప్పేస్తాడు. పైన చెప్పామని సరే ఎక్కడ చెప్పమంటారు అంటే మన అప్లికేషన్లో చెప్పామని చెప్పాను. సో ఆయన చెప్పేస్తాడు, ఆయనకి ఏం ఇష్యూ ఉండదు. ఇంకా ఎనీ డౌట్స్ అండి? శ్రావ్య, జారా, హ్యాండ్ రైస్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్ చేసేసుకోండి. చెప్పండి. ఇప్పుడు మెయిన్స్ సిలబస్ కూడా ఇచ్చేసారు కదా, అంటే మెయిన్ సిలబస్ లో కూడా ఏమైనా ఇంక్లూడ్ చేస్తాడా అంటే క్వశ్చన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్ లోకి? లేదు లేదు, వాడు ఇచ్చిన సిలబస్ నే స్టిక్ అవుతాడు, తిప్పేసి మళ్ళీ. ఓకే ఓకే, అందుకనే చేంజ్ చేశాడు, డౌట్ వచ్చింది. మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జిఎస్ కరెంట్ అఫైర్స్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే నీట్గా మ్యాథ్స్ నీట్గా చేసుకోండి. నేను ఏదైతే ప్యాటర్న్ ఎఫ్ఆర్ఓ పేపర్లో చూసాను ప్రిలిమ్స్లో అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అదే పేపర్ అదే ప్యాటర్న్ స్టిక్ ఆన్ అయ్యి వాడు ఇస్తాడు అనుకున్నాను. రీజనింగ్ కూడా ఎక్కువ ఇస్తాడు. సో అది టఫ్ గానే ప్రిలిమ్స్ అయితే, ప్రిలిమ్స్ టఫ్ ఏ ఉంటుంది చూసిన. ప్రిలిమ్స్ అయితే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ కదా. ఈ అప్లికెంట్స్ నేను తెలిసి చెప్పండి సమీర్. సమీర్ చెప్పండి సార్. హాయ్ సార్.
సార్ ఈ నోటిఫికేషన్ లో ఒక పాయింట్, ఒక 1.5 ఒక పాయింట్ ఉంది సార్. ఆ పాయింట్ అర్థం కాలేదు. దాంట్లో అప్లికేషన్స్ 200 టైమ్స్ కంటే ఎక్కువ రాకపోతే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టరు అన్నట్లుగా ఒక పాయింట్ ఉంది. అది దాని గురించి ఒకసారి కనుక్కుందామని. ఏం లేదు, మీరు అన్ని మర్చిపోండి. ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిపోండి. ఓకే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అర్థమైంది సార్. మీకు ఇప్పుడు 40,000 50,000 చేరుంది నెంబర్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అది ఛాన్సే లేదు. ఎఫ్ఆర్ఓలోనే పాప ఉమెన్స్ ఇచ్చినప్పుడే అప్లికేషన్స్ రావని అనుకున్నప్పుడే అక్కడ కూడా సేమ్ ఇదే రోస్టర్ 1:100 లేకపోతే ప్రిలిమ్స్ ఉండదు అన్నాడు. ప్రిలిమ్స్ డేట్ కూడా ఇస్తాడు, డేట్ కూడా ఇచ్చేసాడు. అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అవి మర్చిపోండి, అవన్నీ వదిలేసాను సార్. దాని ఇంకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఈ డౌట్స్ ఎప్పుడు సార్ ఇంకోటి వచ్చేసి సార్, సార్ ఈ సెషన్ లో ఎప్పుడు జాయిన్ అడుగుతున్నారు సార్? సెషన్ లో ఒక 30 minutes అయింది సార్, అంతే సార్. కోర్స్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటున్నారు సార్. కోర్స్ లో అయితే 1 month అవుతుంది సార్. మీకు ఒక ఐడియా ఉంటుంది? ఉంది సార్, ఐడియా అయితే ఉంది సార్. అదే ప్యాటర్న్ లో ఫాలో అవును సార్, అవును సార్. లేదంటే ఎవరినైనా రిఫర్ అడగండి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ సార్. ఓకే సార్. సార్ దాని ఒక చిన్న నాకు ఒక పాయింట్ సార్. సార్ ఈ మీరు పీపీటీస్ ఇచ్చారు కదా సార్, ఒక్కొక్క క్లాస్ కి పీపీటీస్ ఉన్నారు కదా సార్, అది కంపైల్ చేసి ఏమన్నా ఒక చేసే అవకాశం ఉందా సార్? మెయిన్స్ కి ఇస్తానులేండి. అంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. లాస్ట్ టైం ఎవడోనో 2 ఫోటోలో పీడిఎఫ్ షేర్ అయింది వేరే వాళ్ళది. వాళ్ళు దాని మీద పేటెంట్ నన్ను ఇబ్బంది పెట్టాలని. ఈ పిల్లలు ఈ 2,000 రూపాయలకి 1,000 రూపాయలకి అడిగే వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకేం పని లేదన్న. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు, ఇదే పని. అందుకే అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే అది నికాల్ తీసేసాను అది, రైట్? సో బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్. అండ్ నేను బుక్ చేయాలి అంటే వేరియస్, ఇప్పుడు ఎవరు బుక్ లేదు కదా, ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తారు. ఎక్కడ దొరుకుతానా, ఎవడు వేసేద్దాం అని ఉంటాడు. సో నేను అన్ని చూసుకొని, కొంత మోహన్ కుమారి మ్యామ్ వల్ల కొంత రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ ద్వారా కూడా నేను వెరిఫై చేసుకొని నేను బుక్ అనేది లాంచ్ చేస్తాను, రైట్? అంతవరకు ఏదైనా పీడిఎఫ్ ఫార్మాట్, ఓవరాల్ పీడిఎఫ్ ఫార్మాట్ గా చేయగలిగితే చేస్తాను. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయబడలేదు నా ప్రిలిమ్స్ అయితే. ఆఫ్టర్ ప్రిలిమ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ. లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఇంతే సార్. నో ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ బాగా చదవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఎనీ డౌట్స్? కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే అవ్వండి, పర్లేదు, తప్పేం లేదు. లేటర్ ఐఎమ్ చెప్తున్నా కదా, ఇంకొక 10 రోజులు ఇబ్బంది పెట్టండి. ఏమన్నా ఉంటే టెక్స్ట్ చేయండి, అప్లోడ్ రేపే చెప్పండి అన్ని గుర్తు. ఈరోజు ఏమన్నా మర్చిపోతే. సో నేను హలో చెప్పండి. ఇప్పుడు అంటే ఇందాక చెప్పిన ప్రకారం అంటే 1 అప్లికేషన్ కి 200 అప్లికేషన్స్ కన్నా పైకి వస్తే ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తా అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు 100 పోస్టులు ఉంది, ఇప్పుడు 20,000 అప్లికేషన్స్ కన్నా తక్కువ వస్తే డైరెక్ట్ గా మనకు మెయిన్స్ పెట్టేస్తారా? ఇప్పుడు అంటే అప్లికేషన్ డేటా అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, అంటే 20,000 కన్నా తక్కువ ఉంటే చెప్తారు కదా వాళ్ళు. మీరు అవన్నీ మర్చిపోండి దిలీప్, ఖచ్చితంగా మీకు అందుకే నేను మెయిన్స్ నే టార్గెట్ చేయించి చెప్తున్నా ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ కే సిద్ధం అయిపోండి. అంటే 2019 లో అంటే ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఓన్లీ 6,000 పీపుల్ రాశారు, అందుకని డౌట్ వచ్చింది ఈసారి కూడా ఏమైనా మెయిన్స్ పెడతారు అని. మళ్ళీ చెప్తున్నా, 2019కి 2025 ఇప్పుడు రాబోతుంది 26, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా నెట్ ఫ్లో ఉంది. 2019లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ ఎప్పుడు పడ్డాయి, ఎప్పుడు అయిపోయాను కూడా ఎవరికి దానికి అది ఎలా కష్టం కదా, అది అవుట్ ఆఫ్ కంటెంట్ సిలబస్ కదా, అవి వస్తే అన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ. ఈ రోజు అప్గ్రేడేషన్ ఎలా ఉందో మీకే తెలుసు. మీరు ఎంత ఈ ఛానల్ ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నారో, ఎవరో ఒకరు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఫ్లోటింగ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ ఉంది కాబట్టి, ఎవరైతే ఈ ఐఎఫ్ఎస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. కాబట్టి యూ నీడ్ టు బి వెరీ 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 షూర్. మర్చిపో, ప్రాసెస్కి అన్ని విధాలుగా సిద్ధమైపో, సిలబస్ కవర్ చేసుకో. ఓకే ఓకే. అందుకే నేను ఈ యొక్క మెన్సురేషన్ అండ్ అవి కూడా ఇచ్చేసాను. అవి మెయిన్స్గా ఉన్నాయి, అవి కూడా వాడేసుకోండి, ఇష్యూ ఏం లేదు. నోట్స్ కొంతవరకు మీరు రాసుకుంటే బెటర్. కొన్ని అన్ని నోట్స్ పెట్టాలంటే మనం వీడియోస్కి మాత్రమే మనీ తీసుకున్నాం, రైట్?
వీడియోస్ అనేది బై ద బై మీకు ఇచ్చే కాంప్లిమెంట్ అండి. ఐ కెన్ షో సమ్ వే అన్నట్టు. బుక్ రిలీజ్ అయ్యేదాకా మెయిన్స్ పట్టేస్తుంది, ప్రిలిమ్స్ అయ్యేదాకా బుక్ వస్తుంది. అప్పుడు నేనే మీకు బుక్ని 50% ఆఫర్తో మీకు ప్రొవైడ్ చేస్తాను, రైట్? అప్పటి వరకు కొద్దిగా మీరు మీ వంతు కష్టపడాలి. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఎనీవన్? అనిరుద్? సార్ ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఆస్క్ క్వశ్చన్ అయి ఉంటుంది, కానీ మళ్ళీ నేను ఒకసారి అడుగుతున్నా చిన్న కన్ఫర్మేషన్ కోసం. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం మీరు ప్రొవైడ్ చేసిన వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ అవి సరిపోదు కదా సార్? అంటే మీరు ఇప్పుడు ఎక్స్ట్రా బయాలజీ బుక్ కూడా ఎంసీక్యూసీ సజెస్ట్ చేశారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫిలిమ్స్ వరకు ఆ పార్ట్ బి ఏదైతే ఉందో 75 మార్క్స్ ఫారెస్ట్రీ వచ్చేసి ఇది ఫార్మోస్ట్ ఇనఫ్ కదా అని జస్ట్ అడిషనల్గా చదవాలా అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. నాట్ ఎడిషనల్లీ, కాకపోతే ఇది మీరు ఇది సరిపోద్దని మీరు చెప్పారు అంతేనా, లేకపోతే ఇంకా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 75 మార్క్స్ నుండి మీరు రివైజ్ చేస్తే సరిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే సరిపోతుందా ఫిలిమ్స్ వరకు? ఆ 75 ఆ పార్ట్ బి 75 ఒకటే చెప్తున్నా, మీరు ఇదే దిగిపోతా అంటే మీరు మన ఇంటర్మీడియట్ లాస్ట్ 3 ఎగ్జామ్స్ కాదు కదా, డెఫినెట్లీ ఫ్లక్చుయేషన్ అవునవును, ఎస్ ఎస్ డెఫినెట్లీ అవును సార్. 4 అవర్ ఫారెస్ట్ ఇస్ ద డామ్ డిఫికల్ట్ సబ్జెక్ట్. లిటరల్ చెప్తున్నా, ఓకే ఓకే గివ్ ఎన్ అష్యూరెన్స్ ఇదే అడుగుతా అని చెప్పలేదు, కానీ మెజారిటీ ఎలాంటివి చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ అవును సార్. అండ్ ఈ అగ్రో ఫారెస్ట్, ఇవి స్టాటిక్, ఇవి ఎవరు మార్చడానికి ఉండదు, రైట్? అండ్ ఓకే సార్. పేపర్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, ఎలిమినేషన్లో కొంతవరకు చేశారు. ఓకే ఒకసారి చూడండి. అవును సార్, లైవ్ సెషన్ కదా. ఓకే సార్. ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ చూడండి. ఓకే ఓకే ఇది ఎఫ్ఆర్ఓకి మీన్స్ స్ట్రాటజీ వితౌట్ నోయింగ్ ఆన్సర్స్ హౌ టు అటెంప్ట్ అని చెప్పి మన ఛానల్లో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ వీడియోస్ని రిఫర్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియో ఓకే సార్. అండ్ ఒకటండి, ఓకే. ఇదే రిసోర్స్ అని అసలు మార్కెట్లో లేదు, అది ఫారెస్ట్లో ఇంపాసిబుల్. ఓకే 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 సార్. ఎక్కువ లేదు అసలు, ప్రాపర్గా ఏ ఎక్కువ లేదు. ఏదైనా మనం రిలీజ్ చేస్తే ఏదైనా యూపీఎస్సీ కొంత వరకు ఉపయోగపడవచ్చు, కానీ బట్ దెర్ ఇస్ నో సచ్ బుక్. బట్ స్టాటిక్ కోసం మీరు ఫోకస్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏదైతే కాన్సెప్ట్ నేను చెప్తానో అది మీరు కవర్ చేసుకుంటారు. రెస్ట్ ఆప్షన్ ఓకే ఓకే చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది, తెలియకుండానే మార్క్స్ వచ్చేస్తాం. ఓకే ఎస్ సార్. మీకు ఒక 50 మార్కులు సార్ ఓవరాల్. ఓకే సార్. సో ఎందుకు ఇలా అడిగానంటే, ఎందుకంటే ఎఫ్ఆర్ఓ చూసాం కాబట్టి పేపర్ పార్ట్ ఏ వచ్చేసి 75 జిఎస్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది. సో అందుకని ఇలా కొంచెం స్ట్రెస్ చేసి అడగాల్సి వచ్చింది. ఎస్ సార్. అవును సార్. మ్యాక్సిమం పక్కన పెట్టారా 1:8 అంటే చాలా తక్కువ కదా. సో అవును సార్. అవును. చాలా ఒక్కరు ఒక 500 మంది కూర్చుంటారు అనుకుంటారు పోస్ట్లో, ఓన్లీ 18 Hmm. మందికి అర్హత ఉంటుంది మెయిన్స్. సో Yes. స్టెప్ అని చెప్పచ్చు. అదే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఫుల్ ఫ్లెక్చర్గా ఓవరాల్ సబ్జెక్ట్ రెడీగా ఉంటుంది అప్పుడు ఓకే సార్. ఓకే అలానే రీజనింగ్ కూడా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఫారెస్ట్ కానీ ఉపయోగపడుతుంది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క భుజం ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు పెద్దలు ఎంత అనుకుంటారు? 60
60, 70, 65, 70. బట్ ఎనీ వరస్ట్ సినారియో మార్కులు తెచ్చుకోండి. ఎంత వరస్ట్ అవును. అంటే పేపర్ మరీ ఈజీగా ఇచ్చేసి మరీ చాక్లెట్ లాగా ఇచ్చేస్తే చెప్పలేం కానీ మోస్ట్లీ పేపర్ చాలా ఈజీ అనుకోండి. అప్పుడు మీరు ఒక 80 to 90 అంటే 80 మార్క్స్ ఇస్ ఎనఫ్ ఫర్ ఓకే. నేను ఈజీ పేపర్ వరస్ట్ సినారియోలో లాస్ట్ మొన్న జరిగిన మీరు ఏదైతే డిఫికల్ట్ పేపర్ అంటారో అది 53 మార్కులు. 53 మార్కులు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. ఓకే. ఓకే సార్. ఈ పేపర్ ఏంటంటే చాలా మంది రిజర్వేషన్ అంటున్నారు కదా. రిజర్వేషన్లకి ఓపెన్ కేటగిరీకి పెద్ద తేడా ఉంటుంది. చూసుకోండి. ఒక్క 3 మార్కులు ప్రిలిమ్స్లో మెయిన్గా 3 మార్కులు అటు ఇటు ఇవ్వచ్చు. ఇంకేదైనా లోకల్లో ఉన్న రిజర్వేషన్ ఏదైనా ఉంటే అది డిఫరెంట్ సినారియో. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఓవరాల్ Okay. వెరీ క్లియర్. సార్ ప్రిలిమ్స్ వరకు రిజర్వేషన్స్ ఏమి ఉండవు కదా సార్? అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం వరకు. ఓవరాల్ వేకెన్సీ చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడని ఈవెన్ ఐ డోంట్ నో. మరి ఏ క్రైటీరియా రిజల్ట్ ఇస్తున్నాడో ఐ డోంట్ నో. బట్ నేను చెప్పదలుచుకుంటే ఒకటే, మీరు వరస్ట్ పేపర్ వచ్చినప్పుడు ఒక 60 మార్కులు మినిమం తెచ్చుకున్నట్టు. నేనైతే 65 ఫస్ట్ వేసుకున్నాడు. ఓకే. బెస్ట్ ఓకే. ఓకే. వచ్చినప్పుడు ఒక 80 మార్కులు. వాడు చెప్తారు మరి అంత బాగా వచ్చేస్తే మరి 80 మార్కులు ఆయన 75 క్వశ్చన్ 75 క్వశ్చన్ ఒక 50 క్వశ్చన్ పెట్టారు అనుకోండి. అదొకటి 50 క్వశ్చన్ ఇదొక 50 క్వశ్చన్ పెట్టారు. మన అడిషనల్ సరిగ్గా లేక ఓ 20 క్వశ్చన్లు పోయింది. ఆ 20 క్వశ్చన్లే పోతాయా? పోతా దాంతో పాటు నెగిటివ్ మార్క్స్ కూడా తీసుకోవచ్చు. ఏమవుతుంది? 100లో మార్కులు 20 పోయింది. ఆ 20 వల్ల నెగిటివ్ మార్కులు 0.3 అంటే ఆ మార్కులు కూడా ఒక 10 ఓకే సార్. మీరు స్టిక్ ఆన్ అవ్వండి. ఈ 150 మార్కులకి నా టార్గెట్ ఇదే అని ఎవరు చెప్పడం. మీ పేపర్ని బట్టి మీ మైండ్ సెట్ బట్టి ఆ నెంబర్ ఫిక్స్ అవ్వండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎఫ్ఆర్ఓ ఏమైంది సార్? అది కేస్ స్టేటస్ ఏమైంది సార్? అది ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా సార్? వాళ్ళు నాకు చెప్పిన దాన్ని బట్టి ఒకటే క్యాన్సిల్ అవ్వచ్చు 60%. ఓకే సార్. ఓకే. కంప్లీట్ నోటిఫికేషన్ అవుతుందా సార్ ఏంటి? ఓకే సార్. ఓకే సార్. లాస్ట్ సార్ ఇంపార్టెంట్ డేట్స్ ఎట్లాంటి ఫారెస్ట్కి సంబంధించినవి ఏమన్నా సార్ ఇంపార్టెంట్ డేట్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా అడిగే నేనేం అవి కొంచెం రెడ్డి సార్కి ఇచ్చేస్తాను. సార్ ఆ ప్లాన్ స్పీసెస్ డైలీ ఒక 3, 4, 5 గ్రూప్లో ఏమైనా పెడితే డైలీ సార్ గ్రూప్ ఓపెన్ చేసి చూసుకుంటే డైలీ మాకు అట్లా రిఫర్ చేసినట్టు. నేనైతే ఫ్రీగా బట్ రెడ్డి గారిని యాడ్ చేస్తాను గ్రూప్లో. రెడ్డి గారు అప్లోడ్ చేస్తాను. రెడ్డి గారు అప్లోడ్ చేస్తాను. ఏమైనా ఉంటే మీరు ఈరోజు నైట్ లోపల నాకు ఒకసారి టెక్స్ట్ చేసి చెప్పండి. అండ్ రేపటి నుంచి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ అప్లికేషన్. నేమ్ గుర్తుపెట్టుకొని ట్రీ బుక్. ఆ ట్రీ బుక్లోనే మీకు ఒక ట్రీ ఉంది. సో విచ్ మీన్స్ ఆ ట్రీ యొక్క స్పీసెస్ గురించి కూడా చదువుకోండి. ఫైకస్ బెంగాలెన్సిస్ కొన్నిసార్లు తెలియదు. సో ఎలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయంటే మనం ఎక్కడున్నామో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. మేబీ ఫైకస్ బెంగాలెన్సిస్ గురించి అడిగితే చెప్పలేము, రావచ్చు ఏ ఫ్యామిలీకి చెందింది ఏంటి అని. సో ఫర్ దట్ రీజన్ ఐ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ డిస్కస్డ్ ఇట్. షాల్ ఐ టేక్ ఎ లీవ్? షాల్ ఐ? ఎనీవన్? ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ ఏ డేట్లో వస్తారు సార్? Exactly 8th. If I'll become a free 8th now. If I'm not going to work for any other institute. అప్పుడు మోస్ట్లీ వర్క్ చేయను. ఆన్లైన్ వీడియోస్ ఇస్తాను. 1-2 ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఏదైనా ఉంటే ఐ బీ హ్యావింగ్ దట్ క్లాసెస్. అండ్ మీకు ఏదైతే వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయో ఐ థింక్ మోస్ట్లీ మన స్టేట్లో ఉన్న ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ అండ్ మీరు ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళని చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని ప్రమోట్ చేస్తారు వెరీ సూన్. రైట్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐల్ హ్యావ్ ఇట్ వెరీ చాలా రోజులు మీతో కొద్దిగా దూరంగా ఉంటాను. సో ఇన్ ఫ్యాక్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో మెసేజ్ చేయకూడదు. అండ్ నిన్న ఎవరో ఏదో మెస్ చేస్తున్నారు. అండ్ శాలరీ ఏంటి అండ్ జాబ్స్ ఏంటి అది ఇట్స్ వర్త్లెస్ క్వశ్చన్స్. ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. 10,000 ఉద్యోగానికి కూడా
ప్రజెంట్ గవర్నమెంట్ సినారియో ఎలా ఉందంటే కొన్ని లక్షల మంది ఉన్నారు, మీకు తెలియదు ఏం లేదు. సో మనీ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. మనీయే కావాలంటే దయచేసి గవర్నమెంట్ సర్వీసెస్ వైపు రావద్దు. థ్యాంక్ యూ.